Please subscribe to our YouTube channel. Like and share this video. श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। सकुङ्कुमविलेपनाम् अलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम् ह्रीङ्कारासनगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितां उज्ज्वलां वन्दे त्वां त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं శ్రీచక్ర సంచారిణి అయినటువంటి మహామేరువునందు కొలువై ఉన్నటువంటి నవదుర్గా స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరీ దేవిని శ్రీదేవతను మనము ఈ శరన్నవరాత్రములలో రోజుకు ఒక్క రూపముగా రోజుకు ఒక్క నామధేయముతో ఆమెను సేవించుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ మలేషియన్ టౌన్షిప్ ఈ ప్రాంగణములో మీరందరూ కూడా అమ్మవారిని స్థాపనం చేసుకుని ఈ 9 రోజులు నవరాత్ర ఉత్సవములు ఉజ్వలంగా జరుపుకుంటూ ఉన్నారు. చాలా విశేషం. రోజు నిత్యము గృహిణీమణులు అందరూ కూడా తల్లులు అందరూ ఇంటిలో నిత్య దీపారాధన చెయ్యాలి. దీపారాధన ఉన్న ఇల్లే ఇల్లు. ఉదయము సూర్యోదయము కాగానే, నిజానికి సూర్యోదయాత్ పూర్వమే స్నానము చేసి గృహిణికి ఎందుకు ప్రధాన బాధ్యత చెప్పారు అంటే గృహస్థుడు కూడా చేయవలసినదే. గృహిణి దారి చూపుతుంది, దిద్దుతుంది. కాబట్టి గృహిణికి కొంచెం ప్రధానమైన బాధ్యత చెప్పారు. అలా ఉదయము దీపారాధన చెయ్యటము, మనము ఏది చేతనైతే అది. ఎంత గొప్పగా చెప్పారంటే ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారః పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఏమి అద్భుతమైన సూత్రం చెప్పారండి. ఆత్మాత్వం, ఎవరయ్యా నువ్వు అన్నారు. నేను పరమేశ్వరుడనండి, నేను పరమేశ్వరినండి. ప్రతి స్త్రీ పురుషుడు, ఇక్కడ స్త్రీ పురుష నపుంసక భేదము లేదు. లింగాతీతమైనటువంటి స్వరూపములు మన దేవతలందరూ. పరమేశ్వరుడు పరమేశ్వరి, నారాయణుడు నారాయణి, బ్రహ్మ బ్రహ్మాణి, ఇలా సర్వాతీతమైనటువంటి స్వరూపములుగా వారు ఆవిర్భవించారు. ఆవిర్భావం అంటే పుట్టుక లేదు దేవతలకు. ఆవిర్భావం అంటే మనకు కనపడటమే ఆవిర్భావం. మనకు దర్శనమిచ్చిన వేళే ఆవిర్భావాలు. అలా ఈ 9 రోజులు చాలా విశేషము. ఆత్మాత్వం, నీవే పరమేశ్వరి. సహచరాః ప్రాణాః, ఆత్మాత్వం గిరిజామతి. మతిస్థానం ఎప్పుడో అమ్మవారిదట. ఎడమవైపు శరీరం అంతా కూడా అమ్మవారి పార్వతీదేవి, కుడివైపును శివుడు. ఈ అర్ధనారీశ స్వరూపమే దాంపత్యము అన్న బంధము ప్రపంచంలో. ఆ శివ కుటుంబమునకు సంతానము ఎలా అయితే గణపతి కుమారస్వామి ఉన్నారో
అలాగే మన పిల్లలు. ఇలా జగత్ కుటుంబము యొక్క స్వరూపమును పరమేశ్వరుడు చూపిస్తూ ఉన్నాడు. కైలాస శిఖరాగ్రభాగమునందు కూర్చుని ఆయన మనకి తత్వము బోధిస్తూ ఉన్నాడు. ఆత్మాత్వం గిరిజా మతి, బుద్ధి అమ్మవారు అన్నాడు. అంటే ఎప్పుడు బుద్ధి భార్యాస్థానీయం. భార్య ఎవరు చెప్పినా వినకపోవచ్చు, భార్య చెబితే వింటాడు. ఏ పురుషుడైనా, ఎంతటి పురుషుడైనా. ఇలా చేస్తే బాగుండదేమోనండి, మీ గురించి ఇలా ఎవరూ అనుకోవద్దు, ఇలా చేస్తే బాగుంటుందేమోనండి, మీకు ఇలా మంచి పేరు వస్తే బాగుంటుంది, ఇలా మిమ్మల్ని 10 మంది గొప్పగా భావించాలి అని భార్య చెబితే వినని వాళ్ళు 99% ఉండరు. ఇవాళ అనేకమైనటువంటి విప్రతిపత్తులు, కుటుంబాలలో ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. దేనికి వస్తున్నాయి ఇవన్నీ? మనం ఆ శ్రీదేవతారాధనము జగత్ కుటుంబిని అయినటువంటి అమ్మవారిని ఎప్పుడైతే ధ్యానములో నిలిపి నిజముగా ఆమెకు మనఃపూర్వకముగా పూజా సమర్పణము చేస్తామో, ఆమె జగన్నియామకురాలు, పరమేశ్వరుణ్ణి కూడా నడిపేటువంటి తల్లి ఆమె. ఆమె తలుచుకుంటే కాని పని అంటూ ఒకటి లేదు భూమండలంలో, ఏ మండలంలో కూడా లేదు. అందువల్ల ఆమె పాదములను ఎప్పుడైతే పట్టుకుంటామో సర్వకార్య నిర్వహణ ధూర్వహ, ఆమె అన్ని కార్యముల బరువును మోయగలిగినటువంటి, నిర్వహించగలిగినటువంటి తల్లి ఆమె. ఆత్మాత్వం గిరిజామతి. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా అండి? సహచరాహ ప్రాణాహ అన్నారు. వాళ్ళు మీతో పనిచేసే పని మనుషులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళను పని మనిషి అని తగ్గించడం కన్నా నా ప్రాణములు అని ఎవరు చూసుకుంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు లోకంలో. సహచరా ప్రాణాహ. మరి నీ ఇల్లేమిటయ్యా అంటే శరీరం గృహం అన్నారు. ఈ పరమేశ్వరుడు ఈ లోపలే నివసిస్తూ ఉన్నాడు, ఎక్కడో లేడు, ఇందులోనే ఉన్నాడు. మరి ఇందులోనే ఉన్నాడంటే మళ్ళీ ఇలా ఎందుకు పెట్టుకుంటున్నాము? అదే విశేషం. మన లోపల ఉన్నాడు, మన బయట ఉన్నది అమ్మవారు. సర్వ ప్రపంచములోనూ నిండి నివిడీకృతయ్యి ఉన్నది. ప్రకృతి స్వరూపిణి అయి ఉన్నది అమ్మవారు. ప్రకృతిలో ఉన్నది వికృతి ఆమె, సర్వభూత హితప్రద ఆమె, శ్రద్ధ ఆమె, సురభి ఆమె, దయ ఆమె. సర్వము ఆమె యొక్క స్వరూపములే. అందువల్ల శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. తెల్లవారితే కాలకృత్యములు తీర్చుకుని దంతధావనం చేసుకుని స్నానం చేస్తాం. భారతీయులందరికీ స్నానము విధి, శౌచము. త్రికాలములలో స్నానము. 2 పర్యాయాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క పర్యాయం అయితే తప్పకుండా చేయవలసినది. స్నానం లేని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళతో పని లేదు మనకు. ఆపోవాయుధం సర్వం భూతాన్యాప ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాపహ, అన్నీ జలమే మనకు. కాబట్టి స్నానము జలము లేనిదే ఏ పని జరగదు మనకు. అందువల్ల అపేవ ససర్జాదౌ, మొట్టమొదట భూమియే సృష్టింపబడింది అన్నారు. ఆకాశము తర్వాత భూమి, ఆకాశము తర్వాత జలము, ఆ జలము తర్వాత భూమి వచ్చింది. అందుకని ఆపస్సు అంటే జలము. ఈ ఆపహ చాలా ముఖ్యమైనటువంటి భూమిక మనకు. ఏ పూజ చేయాలన్నా ఈ 9 రోజులను ఏమంటారు? మీరు అమ్మవారిని పెడుతున్నారా అనరు, కలశ స్థాపన చేస్తున్నారా అంటారు. అంటే కలశ స్థాపనమే అమ్మవారి ఆవాహనం. కలశస్య ముఖే విష్ణు, కలశము యొక్క ముఖములో మహావిష్ణువు ఉన్నాడు. కంఠే రుద్రాసమాశ్రితా, 11 రుద్రులు ఆ కలశము యొక్క కంఠములో ఉన్నారు. కంఠే రుద్రాసమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ, ఆ కలశము యొక్క మూల భాగములో బ్రహ్మదేవుడున్నాడు. మధ్యే మాతృగణా స్మృతా, 7 మాతృకలు ఆ కలశ జలముల మధ్యలో ఉన్నారు. మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తుసాగరా సర్వే, ఆ కలశం యొక్క కుక్షి భాగము, కడుపు భాగం ఉంది కదా, మధ్య భాగం, అందులో సర్వ సాగరములు ఉన్నాయి. సాగర జలములన్నీ అందులో నిక్షిప్తములై ఉన్నాయి. కుక్షౌ తుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా, 7 ద్వీపములు కలిగినటువంటి సప్తద్వీపవతి అయిన వసుంధరా భాగము, భూభాగం అంతా ఇక్కడే ఉన్నది. భాగము కాదు, భూమండలం.
అంతా కూడా ఉన్నది. సప్తద్వీపావసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదోహ్యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. ఈ కలశ జలము, అంబు అంటే జలము, ఈ కలశ జలములోనే సమస్త తీర్థములు, సమస్త దేవతలు, సర్వశక్తులు, సర్వమంత్రములు ఇందులో ఆవహింపబడి ఉన్నాయి, ఆవాహనము చేయబడి ఉంటున్నాయి. అందుకని ఈ కలశము అన్నింటికీ మూలము. గణాధిపతి పూజ అలా స్మరించగానే కలశం ఉద్వాహ్య కలశమావాహ్య కలశే కలశస్య ఉపరి హస్తం నిధాయ ఇవి చెప్తాడు. భార్య ముందు చేయబెట్టాలి, ఆ చెయ్యి మీద భర్త చేయబెట్టాలి. ఇలా రెండు చేతులు, రెండు కుడి చేతులు, కలశస్యోపరి హస్తం నిధాయ అని అప్పుడు వాదనము చేసి ఈ కలశ మంత్రము పూజాత్మకంగా చేస్తారు. చేసి ఏం చెయ్యాలి? కలశోదకేన దేవం, మనం ఏ మూర్తిని స్థాపిస్తామో దానిలో ప్రాణప్రతిష్ఠ చేస్తాం. భారతీయులలో ఉన్న అద్భుతమైన విధానమే ఇది. ఋషులు మనకి మార్గం చూపారు. ప్రపంచంలో మీకు ఎక్కడా ఇటువంటి ఒక నియమము కనపడదు, మీకు ఇటువంటి మార్గము కనపడదు. అసలు జలమును పూజించటం అనే మార్గమే భారతీయులు చెప్పినటువంటి విధానం. ప్రపంచంలో నదులు లేవా, పర్వతములు లేవా, చెట్లు పుట్టలు లేవా? అన్నీ ఉన్నాయి. భూమి ఉన్న చోటంతా ఉన్నాయి. కానీ ఈ భూమియే భూమి, ఇక్కడే ఇటువంటి ధర్మములన్నీ ఉన్నవి. ఈ ప్రపంచంలో ఎవరైనా పాటిస్తారంటే వాళ్ళు భారతీయుల్ని అనుకరిస్తూ వాళ్ళు కూడా మహాత్ములు అవుతున్నారని అర్థం. ఇది భారతదేశంలో ఈ భూమిలో ఉన్నటువంటి గొప్పతనం. కలశోదకేన దేవం, ఆ మూర్తిని, ఆత్మానం పూజ చేసేటువంటి దంపతులు, ఆత్మానం పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య, పూజా ద్రవ్యములన్నీ కూడా సంప్రోక్షణము చేసి, అంటే ఎలా ఉండినా అవి ఆ సమయంలో పవిత్రితములు కావాలి. పవిత్రములు అయితేనే నీవు ముందు ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, స్వాహాకారములు 3 అన్ని నమశ్శబ్దములు. తర్వాత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః 24 నామధేయాలు వ్యాస భగవానుడు మనకు ప్రసాదించాడు. ఈ నామధేయాలు ఇట్లా 3 పర్యాయాలు ఆచమనం చేసి మళ్ళీ చెయ్యి శుద్ధి చేసుకుని, ఆచమనానికి ముందు కూడా హస్తౌ ప్రక్షాళ్య, చేతులు ముందు కడుక్కోవాలి. కడగటం అంటే ఇట్లా మామూలుగా ఎలాగా శుభ్రంగా కడుక్కొని అప్పుడే పూజ చేసి మళ్ళీ చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాం. కానీ అక్కడ కూర్చున్న తర్వాత కూడా ఉద్ధరిణి అన్నారు దాన్ని. మనల్ని ఉద్ధరించేది అని అర్థం. ఉద్ధరిణి దాని పేరే. మనల్ని ఎలా ఉద్ధరిస్తుంది? ఉద్ధరిణిని ఉపయోగించాలి. ఆచమనం చేస్తే మనల్ని ఉద్ధరిస్తుంది. అది ఏమీ లేకుండా ఉన్నాం అనుకోండి, పూజ లేదు, పురస్కారం లేదు, నువ్వు ఎట్లా ఉద్ధరింపబడతావు? మార్గం ఏమున్నది నాయన? కాబట్టి ఇవి చెయ్యాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, మొట్టమొదట ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, 3 స్వాహాకారాలు, అన్నీ నమశబ్దములు. ఇలా ఆచమనం చెయ్యాలి. ఆచమనాత్ శుద్ధి, ముందు మనం శుద్ధి కావాలి. అందువల్ల ఆచమనం చేస్తున్నాం. చేసిన తర్వాత కలశ పూజ, గణపతి పూజ. ఆ గణాధిపతి నిర్విఘ్న సంకల్పిత కార్య నిర్విఘ్న పరిసమావాప్త్యర్థం ఏ పని మనం అమ్మవారికి పూజ చేయాలి. ఈ 9 రోజులు నవాహ్నిక దీక్ష సక్రమంగా జరగాలి కదా. దానికి ముందు గణపతిని పూజ చేయాలి. స్వామి, ఈ 9 రోజుల కార్యక్రమము సక్రమముగా నిర్విఘ్నముగా జరిగేటట్లు అనుగ్రహించు. ఆయన అనుగ్రహం ఉంటేనే ముందుకు సాగుతాం. అందువల్ల మహాగణాధిపతిని ధ్యాయామి, ధ్యానం చేస్తున్నాం. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. నన్ను ఇక్కడికి పిలిచారు గురువుగారు, రండి రండి అని అక్కడి నుంచి స్వాగతం చెప్తున్నారు. ఇది ఆవాహనం. ఆసనం సమర్పయామి, కూర్చోవడానికి ఆసనం ఉండాలి కదా. అప్పుడు కదా నేను మీకు 4 మాటలు చెప్తాను. నన్ను అక్కడ నిలబెట్టి మాట్లాడండి గురువుగారు అంటే ఎలా మాట్లాడతాను? ఎందుకు మాట్లాడతాను అంటే మనం చూపే గౌరవాన్ని బట్టి, ఆదరాన్ని బట్టి మనస్సు అక్కడ ప్రసన్నము కావాలి. మరి భగవంతుడు ఆయన, మనం ఎంత ప్రసన్నం చేసుకోవాలి? ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆసనం సమర్పయామి,
ఆవాహయామి హస్తయో అర్ఘ్యం పాదయో పాద్యం రాగానే కాళ్ళకు నీళ్ళు, కాళ్ళు గడిగారు. మనస్సు ఎప్పుడు ప్రసన్నం అవుతుంది. దేవతలకు ఎప్పుడు కూడా దేవతలు శీఘ్రవర ప్రసాదులు. బ్రాహ్మణులను భూదేవతలు అని ఎందుకన్నారు అంటే చిన్న వాటికే సంతోషిస్తారు, ఏదో పెద్ద చెయ్యక్కర్లేదు. కానీ ఆ చిన్నవి చెయ్యకపోతే కూడా మనస్సు క్లేశము. కాళ్ళు గడిగి నమస్కారము పెట్టటము ఆదరముగా. ఇంటికి బంధువులు వచ్చినా అంతే, రండి 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 అన్నాం అనుకోండి, ముఖం ఇలా వికాసం నవ్వుతూ వస్తారు. 3 సార్లు ఎందుకు 2 సార్లు అనాలి? ఆదరాత్ విరుక్తి అన్నాడు. ఆదరము చేత రండి 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 అని అంటారు. రండి అన్నారు అనుకోండి, వీడికి రావటం ఇష్టం ఉందో లేదో అనిపిస్తుంది అవతలి వాళ్ళకి. రండి నవ్వుతూనే అనొచ్చు. ఇంకా కొందరు మొహం కూడా ఇట్లా పెట్టుకొని రండి అంటారు. రావాలా వద్దా అని వాడు అక్కడ ఎన్నికి పోదాం అనుకుంటాడు. అంతదాకా వచ్చిన వాడు కారు దిగే కాలు కింద పెడదామా మళ్ళీ లోపల పెట్టుకుందామా అని చూస్తాడు. రండి అన్నాడు అనుకోండి, అంటే దాన్ని కాపు స్వరం అంటారు. రండి అనటం వేరు, రండి అనటం వేరు. రండి ఇంకొక భేదం, దీన్ని కాపు అంటారు, అంటే స్వరభేదం. రండి రండి అన్నారు అనుకోండి, అది ఇంకో అర్థం. నమస్కారం నమస్కారం, ఒకే నమస్కారమే, ఒకే శబ్దమే. నువ్వు పలకడాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. కాకు అంటారు దీన్ని, కాకు స్వరము. అందులో కాకి వినపడుతుందా, కోకిల వినపడుతుందా, మన ముఖ ధర్మాన్ని బట్టి, స్వరధర్మాన్ని బట్టి తెలుస్తుంది. అందువల్ల ఈ పూజా భాగము దేవతలను ఆహ్వానించినప్పుడు ఇంత ప్రసన్నముగా, అంత ప్రేమపూర్వకముగా, అంత ఆదరముగా రండి రండి ఆదరాత ద్విరుక్తి అన్నాడు. ఆమ్రేడితం ద్విష్టిరుక్తి అన్నాడు. 2, 3, 4 సార్లు అంటే దాన్ని ఆమ్రేడితము అన్నాడు. చెప్పినదే అన్నదే మళ్ళీ మళ్ళీ రండి 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 రండి, దీన్ని ఆమ్రేడితం అన్నాడు. ఆ ఆమ్రేడిత ధ్వని ఎప్పుడూ కూడా అనుగ్రహానికి మూలస్తంభము. అంత ప్రసన్నమైన ముఖముతో హసన్ముఖులై, లసన్ముఖులై అంటే ప్రకాశిస్తున్న ముఖముతో ఎప్పుడు స్వాగతం చెబుతామో స్వామి పరిపూర్ణ ఆనంద భరితుడు, ప్రసన్నుడు అవుతాడు. సుప్రసన్నో భవ వరదో భవ యావత్ పూజావ స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం. అయ్యా పూజ మొదలుపెట్టి అయ్యేదాకా అని దానికి అర్థం. యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్, ఈ బింబమునందు సన్నిధిం కురు, సన్నిధి చెయ్యి తండ్రి, నీవిక్కడే ఉండు అమ్మా అని కోరుతున్నాం. మూర్ఖులకు తెలియక విగ్రహాలు పెట్టుకుంటారండి, ఏముంది వాటిల్లో అంటారు. ప్రాణావాహనం చేస్తున్నాము వాటిలో. అన్నీ చెప్పకూడదు బయటికి, ఇంతవరకు చెప్పాను. అసునీతే అని ఒక మంత్రం చెప్పి ప్రాణధారణం చేస్తారు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఆ విగ్రహమునకు సర్వావయవములయందు ప్రాణస్థాపనం చేస్తారు. ప్రాణాన్ ఉపస్థాప్య, ఇవన్నీ మంత్రములు మనం గమనించాలి. అర్చకుడు, పురోహితుడు ఏం చేస్తాడు అని మనము ఇతర వాటి మీద ధ్యానం పెట్టకుండా కొన్ని పర్యాయాలైనా కూడా మనము ధ్యాస పెడితే, ధ్యానం చూపితే ఇవన్నీ చాలా గొప్ప రహస్యాలు. ప్రపంచంలో ఎక్కడ దొరకవు. మన దగ్గర, మన ఇంట్లో, మన పక్కనే ఉన్నది. మనం పట్టించుకుంటే ఎంత సంపద ఉందో ఇక్కడ అర్థమవుతుంది. మనం పట్టించుకోవాలి. ఈ నుదుటికే బొట్టు ఎందుకు పెడతారు? మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు, తమిళనాడులోనూ మన ఎక్కడైనా ఏ దేవాలయానికి, మన దేశమైనా కూడా వెళ్ళినప్పుడు చూడండి, శిల్పం ఉంటుంది. బొట్టు పెట్టుకునేది, అద్దం పట్టుకుని ఒక సుందరి ఇలా పెట్టుకుంటూ ఉంటుంది. మీరు చాలా చోట్ల గమనించండి. అంటే ఇలా పెట్టుకోకూడదు బొట్టు, ఈ చెయ్యి అడ్డం రాకూడదు ముఖానికి, లాగా ఆయుస్సు తరుగుతుంది అన్నాడు. చూసారా? చిన్న అంశం. ఎక్కడైనా శిల్పాలు చూడండి, ఇలా బొట్టు పెట్టుకుంటూ ఏ విగ్రహము కనపడదు మీకు, ఇలా ఉంటుంది. చాలా వయ్యారము, ఒక శిల్ప సౌందర్యం ఉంది అందులో. స్త్రీలు ఇలా బొట్టు పెట్టుకున్నారనుకోండి, అసలు వాళ్ళని అలా చూస్తూ ఆగిపోతారు ఇంట్లో పురుషులందరూ కూడా. భర్త ఏమిటి, పిల్లలేమిటి, అందరు ఇలా చూసి నిశ్చేష్టులు అవుతారు, మా అమ్మ ఎంత గొప్పది అని. అంటే ఇది నీకే కాదు, ఇంటి మొత్తానికి ఐశ్వర్యాన్ని, ఆయుస్సును ప్రసాదిస్తుంది ఇలా బొట్టు పెట్టుకుంది. ఈ వేలితో ఇలా
ఇట్లా ప్రతిదాని యందు మాధుర్యము, ఔన్నత్యము, సౌందర్యము ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. భారత జాతియే అంత గొప్పది. ఈ దేశంలో పుట్టటమే గొప్ప. ఈ భూమిపై పుట్టటం అన్నది కోటి కోటి జన్మల పుణ్యం చేస్తే ఇక్కడ పుడతాం. అసలు ఎక్కడో పుడితే ఏముంది, పాపం సంస్కారము లేని జన్మలు అవుతాయి. వాళ్ళకు చెప్పేవాడు ఉండడు, వినే ఇది ఉండదు. అసలు ఒక సిద్ధాంతం అంటూ ఉంటే కదా ఎవరైనా చెప్పడానికి. మహా అంటే ఏదో దేవుడు, వాడికి గొప్ప ఇదేమిటంటే ఒక దీపము, కొవ్వొత్తి లాంటిది పట్టుకొని తిరగటము, ఇంతకు మించి ఏమీ లేదు. కానీ ఇక్కడ ఎన్నున్నాయి? దీపం ఎలా వెలిగించాలో ఉంది, ఎన్ని ఒత్తులు వేయాలో ఉన్నది. మరీ మనకు ఎంత ఎక్కువైపోయిందంటే ఎప్పుడూ సందేహం చెప్పినా ఎన్నిసార్లు మళ్ళీ గురువుగారు 3 ఒత్తులు వేయాలా 6 ఒత్తులు వేయాలి, ఒత్తుల దగ్గరే ఆగిపోతూ ఉంటాం, ముందుకెళ్ళాము. ఆ ఒత్తులు 3 వేయాలా 6 వేయాలా అంటే ఏం లేదు గురువుగారు, అమ్మ మొన్న చెప్పాను కదా తల్లి, మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే అలా కాదు గురువుగారు, ఇప్పుడు 2 ఇటువైపు 3 ఇటువైపు 3 2 వేస్తున్నాం, అప్పుడు 6 అవుతాయి కదా ఎలాగా. చెప్పేవాడు కూడా కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. ఇవన్నీ కూడా ఆలోచనలు. ఎందుకంటే ఒత్తులు చాలా గొప్ప విషయం. నాకైతే సంతోషమే ఎన్నిసార్లు సందేహాలు అడిగినా. అంటే ఇంత గొప్ప పని అంటూ చేస్తున్నారు కదా, ఒత్తులంటూ వేస్తున్నారు, నూనె అంటూ నెయ్యో నూనె వేస్తున్నారు. దానివల్ల కదా సందేహాలు వస్తాయి. అసలు చేయలేదనుకోండి సందేహాలు ఎందుకు వస్తాయి? చేసేవాళ్ళు మహాత్మురాళ్ళు, అందరూ మణిరత్నములు. అలాంటి చేసేవాళ్ళందరూ వాళ్ళకి సందేహాలు వస్తే సంతోషమే. అందుకని అది ఒక్కటే సూత్రం చెప్పారు. సాధ్యం అంటే నేతితో, ఆజ్యం అంటే నెయ్యి, స ఆజ్యం అంటే నేతితో కూడా, నేతిలో తడిపినటువంటి అని దానికి పేరు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 వత్తులు. వర్తి సంస్కృతంలో, తెలుగులో వత్తి. త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం. వహ్ని అంటే అక్కడ పుల్ల వెలిగించాలి. అది అగ్గిపుల్లలో అగ్గిపుల్లతో వెలిగించవచ్చా గురువుగారు అని సందేహం వస్తుంది. మళ్ళీ దానికి ముందే ఒక నెయ్యి ఒత్తి వేసుకుని, హారతి పలక ఉంటుంది కదా, మంగళహారతి ఇచ్చే పలక మీద ఒక నెయ్యి ఒత్తి వేసుకుని దానిని అగ్గిపుల్లతో వెలిగించి ఆ దీపముతో ఈ నిజమైన దీపములను వెలిగించాలి. ఇది విధానం. మామూలుగా సభలకు వెళుతుంటాం, అంతా బాగా చేస్తారు, వాడు అక్కడ కొవ్వొత్తి పెడతారు. గురువుగారు జ్యోతి వెలిగించండి, మీరే జ్యోతి ప్రజ్వలన చేసి అని అంటుంటారు. ఆ కొవ్వొత్తులు పెట్టకూడదు. ఆజ్యముతో దీపము వెలిగించటము సర్వశ్రేష్టం. అందువల్ల సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. ఇక్కడ నీవు పెట్టే దీపము గణపతి ముందో అమ్మవారి ముందో వెలిగించేటువంటి దీపము 3 లోకాలలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడుతుంది. త్రైలోక్య తిమిర అపహం, త్రైలోక్య తిమిరాపహం. ఇది పూజా విధానం. ఇటువంటి పూజ 9 రోజులు. ఉదయం ఇలాంటి పూజ, సాయంకాలము మళ్ళీ అమ్మవారి అష్టోత్తరము, నీరాజనము, మంత్రపుష్పము. ఎంత మాటలో ఒక అర్థం ఉంది. మంగళ నీరాజనము. ఏ మూర్తినైతే మనము ప్రతిష్ఠ చేసి పెట్టామో ఆలయములోనైనా, ఇక్కడ 9 రోజులకైనా, ఆ మూర్తిలో ఒక మంత్రాత్మకమైన శక్తి ఉన్నది. బ్రాహ్మణుడు అక్కడ కూర్చొని, అర్చకుడు రోజు ఆయన విశేషమైన పూజలన్నీ చేస్తున్నాడు. అది కూలీ పని కాదు, ఆయన సర్వశ్రద్ధాళువై చూస్తున్నాడు. మనం ఆయన్ని చేసేటట్లుగా చూసుకోవాలి. యావతీర్వై దేవతాః తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాద్ వేద విభ్యో బ్రాహ్మణేభ్యో నమ దివే దివే నమస్కుర్యాత్ నా అశ్లీలం కీర్తయేత్. మంత్రం ఇది. ఎంతమంది దేవతలైతే ఉన్నారో లోకాలోకములలో, అందరు దేవతలు వేద విద్వాంసుడైన ఈ బ్రాహ్మణుని యందు ఉన్నారు, కొలువై ఉన్నారు. అందుకని దివే దివే, పూట పూట
బ్రాహ్మణునికి నమస్కారం చెయ్యండి. నా అశ్లీలం కీర్తయేత్, అశ్లీలము మాట్లాడవద్దు. విధి ఇది. ఏమిటండి వాడు అట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు, చేస్తే వాడి దురదృష్టం. నీకెందుకు ఆ పాపం పంచుకుంటావు, నువ్వు తీసుకోవద్దు. ఒకడొకడు చెప్తుంటాడు లోకంలో, ఏమిటండి ఊరికే అక్కడ ఏదో పద్యాలు పాటలు చెప్పుకుంటూ అని వాళ్ళు ఏ పని చెయ్యకుండా అంటే, నువ్వు ఏ పని చెయ్యొద్దు నాయన, 10 పద్యాలు చెప్పు, నేను నీ కాళ్లకు రోజూ నమస్కారం పెడతాను. ఓ 10 పద్యాలు నువ్వు చెప్పు, సంతోషం. పద్యాలు చెప్పడం తేలికైన పని కాదు. నీ అంతఃశుద్ధి చాలా కావాలి. పద్యమో శ్లోకమో మంత్రమో చెప్పాలి అంటే నీవు జన్మతః శుద్ధుడవు కావాలి. సోహం ఆజన్మ శుద్ధానాం అన్నాడు కాళిదాసు. ఆజన్మ శుద్ధి కావాలి. ఊరికే పలకదు అమ్మవారు. ఎక్కడొచ్చి కూర్చోవాలో ఆమెకు తెలుసు. అక్షేత్రము శుద్ధమైతే వచ్చి కూర్చుంటుంది, లేకుంటే తిరస్కరిస్తుంది. ఆమె పలకదు. ఎన్ని ప్రార్థనలో ఎన్ని యుగాలో తరాలో చేయాలి, చేస్తే ఆమె పలుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు పలుకుతుంది. ఆ పలకేటట్లు చేసుకోవడానికి చాలా తపస్సు కావాలి. ఆ తపస్సుతో తరతరాలు ఆమె కోసం అంకితమైతే ఎప్పుడో పలుకుతుంది. ఆమె కృప దయ ఎప్పుడు కలుగుతుందో తెలియదు. మనం ఎప్పుడు అక్కడే ఆమె దగ్గరే కూర్చోవచ్చు. ఎప్పుడో ఆమె కటాక్షం ఇట్లా చూస్తుంది ఒకసారి. ఏమైనది? కంచి క్షేత్రంలో కాంచీపురం, కాంచి అంటే మొలనూలు, వడ్డాణము అని అర్థం. ఆ కాంచిలో అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి వడ్డాణము పడిందన్నమాట. ఈ నడుము భాగం పడింది అమ్మవారిని, అందుకని కాంచి అన్నారు. ఈ నడుము చాలా ముఖ్యం. కింది శరీరానికి పై శరీరానికి మధ్య భాగం, 2 శరీరాలను కలిపేటువంటి చోటు, చాలా ముఖ్యమైన స్థానం. ఇక్కడే బొడ్డు ఉంది. ఈ బొడ్డే మానవ జీవితాన్ని మొత్తం నిర్ణయించేది. ఇక్కడే బ్రహ్మదేవుడు, విష్ణువు నాభియందు బ్రహ్మదేవుడు పుట్టాడు. మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడే బొడ్డులో పుట్టాడు. ఆ బొడ్డు ఎంత గొప్పది. అందుకని మంత్రసాని పుట్టగానే ఆ బొడ్డు, వాడి జన్మ రహస్యం అంతా అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆ బొడ్డు చాలా గొప్పది, బొడ్డులోని ఇది చాలా గొప్పదని ఇప్పుడు సైన్స్ చెబుతోంది. ఏ సైన్స్ చెప్పింది? 1000 యుగాల నుంచి మంత్రసాని ఏమీ తెలియని ఆమె, పల్లెటూళ్ళల్లో కానుపులు చేస్తూ ఉన్న ఆమె, నేను 20 మందికి చేశాను, 50 మందికి చేశాను, ఏ ఆసుపత్రులు లేవు. ఇంటిలోని మీరందరికీ తెలుసు, తల్లులందరికీ పూర్వకాలం ఆ మంత్రసాని ఎంత, ఆమెకు ఏం పెద్ద చదువు లేదు. ఆమె ఏం పిహెచ్డి చదవలేదు, ఎంఏ చదవలేదు, ఎంఫిల్ చేయలేదు, ఏమీ కాదు. ఆ చదువులతో ఈ విద్య రాదు. ఆమెకు వచ్చిన విద్య చాలా గొప్పది. శిశువును తల్లికి నొప్పి లేకుండా ఎలా బయట కాన్పు చెయ్యాలో, ఆ శిశువును 11 రోజులు ఎలా సంరక్షించాలో, బాలారిష్టముల నుంచి ఎలా దాటించాలో అమ్మవారు. ఎవరు ఈ రక్షణంతా చెయ్యాలి జగత్తుకు? కడుపులో 9 నెలలు తల్లి మోస్తే ఈ గర్భములో ఎవరు పోషించాలి శిశువుని? ఆ గోళ్ళు ఎప్పుడు ఏర్పడాలి ఆ శిశువుకు? పళ్ళు ఎక్కడ ప్రారంభము, వాటికి ప్రాతిపదిక ఏర్పడాలి. ఎక్కడ రెప్పలకు ఉన్నటువంటి ఈ వెంట్రుకలు చిన్నగా మొదలు కావాలి. ఈ తలపైన వెంట్రుకలు ఎప్పుడు ఏ నెలలో తయారు కావాలి? పాదములు ఎప్పుడు, వేళ్ళెప్పుడు, నరాలు ఎప్పుడు, మాంసము ఎప్పుడు, రక్తం ఎప్పుడు? అంతా అమ్మవారి యొక్క దివ్య కల్పన. జగజ్జనని ఆమె. సర్వప్రపంచమును ఆమె గర్భభాండములో పెట్టుకున్నటువంటి తల్లి. హ్రీంకారాసన గర్భిత అనలశిఖాం అన్నారు అమ్మవారిని. ఆ అనలశిఖ ఏమిటి? మానవుడిలో అనలం లేకపోతే వాడు ఎలా బతుకుతాడు? 9 నెలల శిశువు ఎలా బయటకు వస్తాడు? వస్తుంది, అమ్మాయో అబ్బాయో ఎవరైనా కానీ శిశువు. ఆ శిశువు దేహ రూపంలో పాపముగా ఉన్నది వేడి. ఆ వేడి ఎక్కువగా రాదు, తక్కువగా రాదు. తక్కువైతే అయ్యో పల్సు, నాడి అని డాక్టరు, తల్లి హడావిడి పడిపోతుంది. వేడి ఎక్కువైతే అయ్యో పిల్లవాడికి జ్వరం వచ్చిందండి అని తల్లి హడావిడి పడిపోతుంది. ఆ గర్భములో శిశువు కోసము తల్లి అతి చల్లని పదార్థాలు తీసుకోదు. ఆమెకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ తినడం. ఆ 9 నెలలు మానేస్తుంది. ఎంత త్యాగము! అంటే ఒక శిశువు బయటికి రావడానికి ఎంత ప్రక్రియ జరగాలి. అటువంటి జగజ్జనని ఒక శిశువును కనడానికి, 4 శిశువులను కనడానికి
ఓ 10 మంది, ఇప్పుడు 10 మందిని చెప్పకూడదు, నీకిద్దరు మేమిద్దరము మాకిద్దరు అనే దౌర్భాగ్యం మనకు రుద్ది 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 తలల మీద అంటి మన జాతిని క్షీణదశకు తీసుకొచ్చారు. ఇప్పుడు మేలుకుంటున్నాము, కొంచెం కొంచెం మేలుకోవాలి. 4 పిల్లల్ని కనాలి తప్పకుండా. అందరూ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, ఎందుకంటే ఓట్లు కావాలి వాళ్ళకు. వాళ్ళ కారణం వేరే, కానీ మన కారణం వేరు. మన జాతి అభివృద్ధి 10 మంది పిల్లలను కన్న తల్లికి చాలా గౌరవం జాతిలో. అది పోయింది. ఎవరు లేరండి, నాకు ఒక్కడే అబ్బాయి అండి అని అంటే గొప్ప అనే రోజులు ఇప్పుడు అవి కూడా పోయాయి. మళ్ళీ 10 మంది ఉంటేనే గొప్ప అనే రోజులు వస్తున్నాయి, క్రమంగా రావాలి. అదే ఘనత. అందువల్ల మనము ఈ శిశువులను కనడానికే తల్లి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందే. మరి అలా తీసుకుంటే ఈ జగత్ బ్రహ్మాండములను కన్న తల్లి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఆమె. అటువంటి జననిని మనము 9 రోజులు పూజ చేయటానికి, ఈ 9 రోజులైనా అన్ని రోజులు చేయవలసిందే. ఇంత విశేషంగా కాకపోయినా ఏదో వచ్చినంతలో పూజ. గురువుగారు నేను ఈ శ్లోకం చెప్పుకోవచ్చా, నాకు ఏమీ మంత్రాలు రావు, ఏమక్కర్లేదు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. మహామంత్రం ఇది. ఒక్కసారి అందరూ పలుకుదురుగాక. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇంకొంచెం బాగా పలుకోవచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే శివే సర్వార్థసాధికే సర్వార్థసాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబికే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే శివే సర్వార్థసాధికే సర్వార్థసాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబికే త్ర్యంబికే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే శివే సర్వార్థసాధికే సర్వార్థసాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబికే త్ర్యంబికే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఇది మహామంత్రం. ఇది చేశారనుకోండి, ఐం హ్రీం శ్రీం, ఇది చాలామందికి ఈ రోజుల్లో తెలుసు. ఇలా బీజాక్షరాలు చెబుతూ ఈ సర్వమంగళ మాంగళ్యే చెప్పి అమ్మవారికి కుంకుమార్చన చేశారనుకోండి రోజు, మీ జన్మ ధన్యము తల్లి. మీ వంశములు తరిస్తాయి. మీ వరకే కాదు, ఇటు 7 తరములు అటు 7 తరములు తరిస్తాయి. స్త్రీకి అంత శక్తినిచ్చాడు అమ్మవారు, అట్లా ప్రసాదించింది. అటువంటి అనుగ్రహాన్ని ఈ జన్మలో ఉపయోగపెట్టుకోవాలి. మనము సార్థకం చేసుకోవాలి. మనకు అవకాశం ఇచ్చారు, ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. మానవ జన్మయే దుర్లభము. 84 లక్షల జీవరాశులలో, అంటే 84 లక్షల జన్మలు ఎత్తి వచ్చాము ఇక్కడికి. ఊరికే రాలేదు మనం, ఏదో అమ్మ కడుపులో సులభంగా పడలేదు. పడటానికి ఎన్ని విధాల ఏ రూపాలలో అమ్మ కడుపులలోనో జన్మించి ఆయా 84 లక్షలు అని చెప్పారు మన వాళ్ళు. 1 2 3 4 30 300 3 ఎన్ని దాటాలో చూడండి. అలా ఒక్కొక్కటి 84 లక్షలు. ఎన్ని వందల వేల ఏళ్ల నుంచి పుడుతున్నామో మనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇది చాలా గొప్ప స్థానం. ఇది ఇక్కడి నుంచి ఇంకా జన్మ రాహిత్యాన్ని పొంది పైకి వెళ్ళవచ్చు, మళ్ళీ కిందికి పడిపోవచ్చు. ఇక్కడ పడిపోకుండా చూసుకోవలసిన జాగ్రత్త మనకు చాలా ఉన్నది. దీనికోసమే మనకి ఇన్ని చెప్పారు. ఈ శరన్నవరాత్రములు గొప్ప కాలము. ఋతువులలో ఉత్తరాయణములో వసంత ఋతువు ఎంత గొప్పదో, దక్షిణాయనములో శరత్ ఋతువు అంత గొప్పది. ఆశ్వయుజ కార్తీక మాసములు. అందుకనే ఆశ్వయుజం అమ్మవారు, కార్తీకము స్వామి శివుడు. ఈ 2 మాసములు సర్వోత్తమములైనవి. కారణము
ఇక్కడ శరద్ ఋతువు. శరత్ అంటే వెన్నెల మాసములు. ఈ రెండు కూడా చక్కగా వెన్నెల. ఇంకా వర్షాలు తగ్గిపోయి ఇప్పుడు ఏదో పడుతున్నాయి, ఇంకా తగ్గిపోతాయి, ఇవి ఉండవు. వర్షాలు తగ్గిపోయి మేఘాలు తెల్లబడిపోయి ఆ మేఘములన్నీ తెల్లగైపోవటం వల్ల వర్షములు లేకుండా బురద లేకుండా వెన్నెల హాయిగా రాత్రులు పగళ్ళు, రాత్రులంతా వెన్నెలతోనూ పగలు అతి వేడిని కానటువంటి వేడినితోనూ ఉండేటువంటి ఋతువు శరద్ ఋతువు. ఈ శరద్ ఋతువులో శారదాదేవి, మహాలక్ష్మీదేవి, మహాకాళీదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు సంచరించేటువంటి సమయము. ఈ ముగ్గురి యొక్క రూపమే చండీ, దుర్గా, రాజరాజేశ్వరి అన్నారు. ఈ ముగ్గురి యొక్క స్వరూపమే. లక్ష్మి వేరుగా లేదు, సరస్వతి వేరుగా లేదు, చండి అంటే ముగ్గురు యొక్క పార్వతి వేరుగా లేదు. ముగ్గురు ఏకరూపముగా దర్శనమిస్తున్నారు ఈ 9 రోజులలో. అదే మనము కోరినట్లుగా ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గాః ప్రకీర్తితాః. చండీ సప్తశతిలో ఈ 9 నామధేయాలు చెప్పారు. ఈ 9 కాకుండా లోకంలో మహాత్ములు, తత్వజ్ఞులు అనేకమైన రూపాలు, పేర్లు పెట్టారు. ప్రథమం శైలపుత్రి అన్నారు. శైలపుత్రి, శైలజ అలంకారం మొదటి రోజు అమ్మవారు అన్నారు. ఆమెను బాల అన్నారు. బాల అంటే చిన్నపిల్లే కదా, బాలా త్రిపుర సుందరి అని పేరు పెట్టారు. మంచిదే. అలా ఏ పేరుతో పెట్టినా ఆమె. ద్వితీయం బ్రహ్మచారిణి, రెండవ రోజు బ్రహ్మచారిణి. ఎక్కడ బ్రహ్మ? బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారిణి. ఏమిటి? సావిత్రి, గాయత్రి, సరస్వతి ఈ 3 స్వరూపాలతో బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నది అమ్మవారు సావిత్రి. అందుకని రెండవది గాయత్రీదేవి అలంకారం అండి అంటారు, బ్రహ్మాణి అలంకారం అండి అంటారు, బ్రహ్మచారిణీ దేవి అండి అంటారు. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క వైభవం చేయొచ్చు. ఏది చెప్పినా ఆమె పేరే అంతా కూడా. కాబట్టి ఆ బ్రహ్మాణీ దేవి అంటే విద్యా అధిష్టానమూర్తి ఆమె. బ్రహ్మ రసనాగ్ర సంచారిణి అమ్మవారు. చతుర్ముఖములయందు బ్రహ్మకు. అందుకనే ఏమన్నాడంటే ఆదిక్షాంత విలాసల అలసతయా తాసాం తురీయాతుయా క్రోడీకృత్య జగత్రయం విజయతే వేదాది విద్యామయీ తాం వాచం మయి సంప్రసాదయ సుధాకల్లోల కోలాహల క్రీడా కర్ణన వర్ణనీయ కవితా సామ్రాజ్య సిద్ధిప్రదాం. మాలాంటి వాళ్ళమందరం ఏం ఉపాసన చేస్తామంటే ఇది. ఆదిక్షాంత అక్షరాలే మూలం, అకారము నుండి క్షకారము వరకు. ఆదిక్షాంత విలాసలాలసతయా తాసాం తురీయాతుయా. ఇవి అన్నింటికీ 4వ దశ ఒకటి ఉన్నది. క్రోడీకృత్య ఇవన్నీ సంపుటి చేసి తల్లి ఎవరు చేయగలరు? నువ్వు తప్ప. క్రోడీకృత్య జగత్రయం విజయతే 3 లోకముల యందు విజయమును ప్రసాదించగల తల్లి. జగత్రయం విజయతే, క్రోడీకృత్య జగత్రయం విజయతే. ఎటువంటి తల్లి? అటువంటి ఆ విద్యా సార్వభౌమ, కవితా సార్వభౌమత్వమును ప్రసాదించు నీవు. ఎలా? ఆమె దయతో లభిస్తుంది. అక్షరములు పలకాలి, ఇలా అంటే అలా పలకాలి. చెప్పిన శ్లోకాలు చెప్పడం కాదండి, కొత్తవి చెప్పండి అంటే చెప్పాలి. 2000 మందికి ఎట్లా సమాధానం చెప్పాను, 2,000 అవధానం ఎలా చేశాను, ఆమె ఇక్కడ కూర్చుంటే చేశాం. మన శక్తి ఏముంది అక్కడ? ఏమీ లేదు. మనం లేము అసలు, ఉన్నదంతా ఆమె. ఎప్పుడో చెప్పాను నేను, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. నువ్వు పలికిస్తే, పలుకిస్తే నేను ప్రవహిస్తాను. నీవు పలకపోతే నేనెక్కడున్నాను? ఇది చిర ఉపాసన. ఆమె దర్శనమైన క్షణము నుంచి ఇదే. అమ్మ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా, మాట్లాడమంటే మాట్లాడతా.
అంటే మాట్లాడుతున్నది ఉపాధి, ఒక శరీరం ఉన్నది ఇక్కడ. ఈ శరీరమునకు చైతన్యయా దేవి సర్వభూతేషు చేతనా ఇత్యభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. యా దేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత. ఏది ఏదో తెలియదు, ఒక్కోసారి మాయ చేస్తుంది అమ్మవారు. తల్లి అలా చేయొద్దు, ఆ మాయను పోగొట్టు, ఆ భ్రాంతిని పోగొట్టు. యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. నీవు కాంతివిగా, భ్రాంతివి కావద్దు. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి, సమయానికి ఆకలి కావాలి, లేకుంటే డాక్టర్ దగ్గరికి పోయి ఏమో డాక్టర్ గారు ఆకలే కాదు, పొద్దున తింటాను, మళ్ళీ రాత్రికి తినాలనిపించదు, మధ్యాహ్నం తినాలనిపించదు, డాక్టర్ దగ్గరికి పోవాలి. క్షుధారూపేణ సంస్థ, ఆమె దయ ఉంటేనే ఆకలి అవుతూ ఉంటుంది. అందుకని ఆకలి. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. రెండైనా నిద్ర రాదండి, పడుకోవడమేమో 9కే పడుకుంటాను, అది ఒక బాధ. ఆమె దయ లేదని అర్థం. నిద్రాదేవి, నిద్రా దయారసముద్ర అని పాడాను నేను ఒక సభలో. కాబట్టి దయారసముద్ర, దయారసముద్ర ఆమె ఒక దయారసమే సముద్రం అమ్మవారు. నిద్రాదేవి, నిద్రాం యా ఆఖ్యాస్యామః. నిద్రాస్తుతి ఉంది వేదంలో. ఈ నిద్రాదేవి రాత్రిం యా ఆఖ్యాస్యామః. రాత్రి సూక్తం ఉంది వేదములో. ఆ రాత్రి సూక్తము విశేషంగా ఈ 9 రోజుల్లో నవరాత్రములు కదా, అందుకనే అమ్మవారికి ప్రత్యేకంగా రాత్రి సూక్తముతో పూజ చేస్తారు మహాత్ములు, ఉపాసకులు. ఇది ఇట్లా ముట్టుకుంటే విశేషాలే. అమ్మవారి పాదాగ్రము గోరు ముట్టుకుంటే అక్కడే బ్రహ్మాండములు. ఇంకా గోరు దాటి వేలు దాకా ఎక్కడికి పోవాలి మనం, అక్కడే సరిపోతుందంట. ఎన్ని వర్ణించవచ్చో, ఎన్ని చెప్పొచ్చో అన్ని చెప్పవచ్చు. అంత అనంత వైభవాలు ఉన్నాయి ఆమె పాదాగ్రసీమలో. ఆమె చిరునవ్వు, కాంచీక్షేత్రం. అక్కడ ఒక పిల్లవాడు, ఓ తల్లిదండ్రులకు, ఓ బ్రాహ్మణుల ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు మూగవాడు పుట్టుకతోని. అందరూ ఎవరు సమాజంలో మామూలుగా అన్నీ ఉన్నవాళ్ళంటేనే పట్టించుకోరు, ఏమీ లేనివాడంటే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోలేదు. తల్లిదండ్రులకు కూడా ఏదో కొంతకాలానికి పాపం విసుగు వచ్చింది వాళ్ళకు కూడా. ఏమో వీడు మాట్లాడడు, మాట లేదు, ఏమీ లేదు, వీడిని ఇలా ఎంతకాలమో ఏమో అని పాపం తల్లికి ఆందోళన, తండ్రికి దిగులు. ఒకనాడు తల్లిదండ్రులకు చెప్పకుండా వీడు ఆలయంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కామాక్షీదేవి సన్నిధిలో వెళ్ళి కూర్చున్నాడు. మధ్యాహ్నం నైవేద్యము, తాంబూలం చర్వణము అంత సమర్పణం. తాంబూలం సమర్పయామి అన్న తర్వాత మంగళహారతి ఇచ్చి ఆ మధ్యాహ్నము పూజ అయిపోయింది కదా అని తలుపు తాళం వేసుకుని అర్చకుడు వెళ్ళిపోయాడు. పెద్ద దేవాలయము కదా, ప్రాంగణం అంతా ఉన్నది. ఆ ప్రాంగణంలో ఈ పిల్లవాడు దుఃఖిస్తూ కూర్చున్నాడు. అమ్మవారు మధ్యాహ్నం వేళ తాంబూలము వేసుకున్న తర్వాత అలా సంచరిస్తూ వస్తున్నది. మామూలు తల్లికే పిల్లల్ని చూస్తే ప్రేమ కలుగుతుంది. ఆమె జగజ్జనని వీడిని చూసింది. అయ్యో పాపం పిల్లవాడే వీడు, దుఃఖిస్తున్నావా నాయన అని అలా నములుతూ ఉన్నటువంటి తాంబూలాన్ని ఇలా కొంచెం తీసి వాడి నాలుకకు అలా అనిపించింది. కొంచెం అలా పెట్టింది ప్రసాదం. మామూలుగా తల్లులు కూడా తాంబూలం నమలేటప్పుడు పిల్లలు వెంటబడుతుంటారు. అమ్మ నాకు కొంచెం నోరు ఎర్రగా అయిందంటే వాడికి ఎర్రగా నోరు కావాలని పిల్లవాడు వెంబడి పడుతూ ఉంటాడు తల్లికి. సరేరా అని తల్లి కొంచెం వాడి నోట్లో పెడుతుంది. వాడికి కూడా నాలుగు ఎర్రగా అయిందని అద్దంలో చూసుకొని మురిసిపోతుంటాడు పిల్లవాడు. అలా అమ్మవారు మరి ఆమె నాలుకకు అలా తాంబూల చర్వణం, ఆమె నమిలిన తాంబూల చర్వణము పెట్టిందంటే అది ఎంత అనుగ్రహము. ఆ పిల్లవాడికి వెంటనే మాటలు కాదు కదా, మహాకవిత్వము నోటి వెంట జాలువారినది. గగనాత్ చంద్రద్యుతిరివ. అవధాన సరస్వతి పీఠమని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. నేను ఇప్పటికి 30 ఏళ్ల క్రితం పాడానది. ఇలాగే చెప్పుకుంటాను దాంట్లో నేను. గగనాత్ చంద్రద్యుతిరివ. ఆకాశము నుంచి వెన్నెల నేల మీద ప్రసరించినట్లుగా అమ్మవారి కటాక్షము వాగ్రూపముగా కవితాత్మకముగా ప్రసరించింది ఆ పిల్లవాడిలో.
పాదాలు చూశాడు. చూడగానే పాదారవింద శతకం 100 శ్లోకాలు, ప్రతిదీ మంత్రము, మహామంత్రము. 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం, అమ్మవారు చిరునవ్వు నవ్వుతున్నది, ఎప్పుడు నవ్వుతుంటుంది అమ్మవారు కామాక్షిదేవి. అలా నవ్వుతుంటే ఆ మందస్మితము పెదవులు, చిరునవ్వు 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం, అమ్మవారి చూపులను 100 శ్లోకాల్లో వర్ణించాడు. మీకు ప్రపంచంలో ఇంత గొప్ప కవిత్వం ఎక్కడ దొరకదు. ఆ భావాలు చదివితే మీరు మురిసిపోతారు. అబ్బా, ఇంత గొప్పగా చెప్పొచ్చా, ఇంత అందంగా చెప్పొచ్చా, ఇంత అద్భుతంగా చెప్పొచ్చా. నవ్వులు మన దగ్గర లేవా, పెదవులు మన దగ్గర లేవా, కళ్ళు మన దగ్గర లేవా, పాదాలు లేవా, ఏమి లేవు, మన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అమ్మవారిని అని భావిస్తే వాటి యొక్క విశేషము, తత్వము వేరు. అవే పాదాలే, అదే పెదవులే, అదే ముఖమే. ఏమి అద్భుతంగా 500 శ్లోకాలలో, మహామంత్రములలో వర్ణించాడు ఆ మహానుభావుడు. తర్వాత ఆయన మూక కవి అని పేరు, మూక పంచశతి అని పేరు. పంచశతి అంటే 500. ఆ మూగవాడు చెప్పినటువంటి 500 శ్లోకాలు తర్వాత ఆయన కాంచీ కామకోటి పీఠమునకు జగద్గురు అయ్యాడు. ఆ పిల్లవాడు ఏమి కటాక్షము! ఎవరికి కవిత్వం రావాలన్నా, ఎవరికి సంస్కృతంలో పాండిత్యం రావాలన్నా, ఏ భాషలోనైనా, తెలుగులోనైనా ఈ 500 శ్లోకాలు చదవమని చెప్తూ ఉంటారు. నేను తిరుపతిలో కదా చదువుకున్నాను. నాకెవరో మా గురువులు చెప్పారు, ఒరే ఇది చదివితే అద్భుతం రా అని. ఆ రోజుల్లో ఏమున్నది, 10 రూపాయలు పెడితే పుస్తకం దొరుకుతుంది. కానీ ఆ 10 రూపాయల సౌకర్యము లేకపోవటం ఎంత పెద్ద అనుగ్రహము. ఆ 500 శ్లోకాలు కూర్చొని లైబ్రరీలో కూర్చొని రాయటము. ఇంత అనుగ్రహం ఎవరికి దొరుకుతుంది? 10 రూపాయలు ఉంటే కొంటాము, అనుగ్రహం అక్కడే పోయింది. కానీ 500 శ్లోకాలు రాసుకుని కంఠస్థము చేసి చదివి పారాయణము చేసి ఊరికే కవిత్వం వస్తుందా? మరి మహాకవిత్వ ప్రసారం అవుతుంది. మూకానామపి కుర్వతీ సురధునీకాశవాగ్వైభవం అన్నాడు. వాడు మూగవాడైనా సరే సురధునీకాశవాగ్వైభవం, ఆకాశము నుంచి ప్రవహిస్తున్నటువంటి గంగానది వలె వేగవంతమైన, పరిశుద్ధమైన, ఓషధీ సమన్వితమైనటువంటి గంగాధరి వంటి కవిత్వం వస్తుందిరా అన్నాడు. మంత్రాత్మకమైన కవిత్వం చెప్పగలుగుతాడు వాడు అన్నాడు. అది వినండి, ఆర్యాశతకం అని ఉంటుంది, పిల్లలకు వినిపించండి. చాలా ఆత్మశుద్ధత ఏర్పడుతుంది. వాళ్ళేమో అక్కడే కూర్చొని వినక్కర్లా, వాళ్ళు పాలు తాగుతూ, ఇంకొకటి తింటూ, తిరుగుతూ, ఆడుకుంటూ, ఏ వయస్సు పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే అలా పెట్టి మీ ఇంటి గృహవాయు తరంగాలలో ఆ శబ్దం ఉందంటే జన్మ తరిస్తుంది. అటువంటి అనుగ్రహశాలిని అమ్మవారు. సకుంకుమ విలేపనం, ఆమె కుంకుమ విలేపనం, ఒళ్ళంతా రాగరంజితమై ఉందట. అమ్మవారి శరీరం ఎలా ఉన్నది అంటే కుంకుమ విలేపనము, కుంకుమ చేత లేపనము చెయ్యబడి ఉన్నది అమ్మవారు. అంటే లేత చందనము, పసుపు కాకుండా కొంచెము కుంకుమ వేస్తే రంగు మారుతుంది. అలాంటి ఎర్ర చందనము అమ్మవారు రాసుకున్నది. సకుంకుమ విలేపనాం, ధ్యాన శ్లోకం ఇది. అమ్మవారు ఎలా దర్శనం ఇయ్యాలి నీకు? సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం. అళికం అంటే ఇది పాలభాగం. ఇక్కడ కస్తూరి తిలకము పెట్టుకున్నది అమ్మవారు. కస్తూరి మృగము, ఆ మృగము నుంచి వచ్చినటువంటి మృగ మదము, అది పరమ పరిమళం. ఇక్కడ నిలబడితే అక్కడికి వాసన వస్తుంటుంది. అటువంటి ఆ కస్తూరి మృగము, పునుగు, జవాజి ఇవన్నీ వెంకటేశ్వర స్వామి పూజలో ఉపయోగిస్తారు. అమ్మవారి పూజలో కూడా అలాంటి ద్రవ్యాలే ఉపయోగిస్తారు. అళికచుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం, మెల్లని చిరునవ్వు, చిరు నవ్వు. అది మామూలుగా అందరూ చిన్న మందస్మితం, చిన్న చిరునవ్వు అంటుంటారు. మళ్ళీ చిన్న, మళ్ళీ మంద అక్కర్లా. మందస్మితం అంటే, స్మితం అంటేనే మందస్మితం. మందస్మితం అంటే అక్కడికే చాలా ఎక్కువ. చిన్న మందస్మితము అనక్కర్లేదు దాన్ని మళ్ళీ. అందువల్ల ఆ చిన్న నవ్వు అంటే హహా నవ్వితే బాగుండదు. ఆమె దేవత ఎలా నవ్వుతుంది? ఊరికే పెదవులు కదలక నవ్వితేనే లోకమంతా భాషా కుందేందు శంఖస్ఫటికమణి నిభా అన్నాడు. ఆ చిన్నగా నవ్వినందుకే శంఖములు స్ఫటికములు ఉన్నట్లుగా ఆమె దంతకాంతులు విరిసి తెల్లగా ప్రాంగణమంతా తెల్లబడిపోతుందట అమ్మవారు ఉంటే అక్కడ.
భాసా కుందేందు శంఖస్ఫటికమణి నిభా అన్నాడు. అంత అద్భుతంగా వర్ణించాడు. అందువల్ల సమందహసితే క్షణం, ఆ మందహసితము మంద ఈ క్షణము, కొంచెం ఇలా కరుణతో కొద్దిగా ఇలా చూస్తే చాలు వాడు అష్టైశ్వర్యం ఇంకా వాడి తరతరాలు మోయలేనంత ఐశ్వర్యం అయిపోతుందట. మొత్తం చూస్తే ఉత్ఫుల్ల నయనాలతో చూస్తే ఇంకెంత అనుగ్రహం. అందువల్ల మందహసితే క్షణం సశరచాప పాశ అంకుశాం, ఆమె చేతిలో చరము, శరము అంటే బాణము, చాప అంటే విల్లు, పాశము, అంకుశము, ఇవి ఉన్నాయి 4 చేతులలో 4. సశరచాప పాశాంకుశాం అశేష జనమోహిని, ఇంకా జగన్మోహిని ఆమె, జగత్తును మోహింపజేస్తుందట. అంతే కదా, వాక్కు ధనము శక్తి ఏది ఉన్నా జగత్తును మోహింపజేస్తుంది. అశేష జనమోహిని అరుణమాల్యభూషాంబరాం, అరుణమాల్యం అంటే లేత ఎరుపు, కనకాంబరం ఉంది చూసారా, ఆడవాళ్ళకు కూడా కనకాంబరం పూలు అంటే చాలా ఇష్టం. అంటే రంగుకే వ్యామోహితలు అవుతారు, అంత బాగుంటుంది. అవి ఎక్కడ చూసినా అబ్బాయి ఈ పూలు అమ్మవారికి పెడితే బాగుంటుంది అని వ్యామోహపడతాం. ఆ మోహము గొప్పదే. మామూలు లోకంలో మోహము మోసము, కానీ ఇక్కడి మోహమును ఛేదింపజేస్తుంది. అందువల్ల అలాంటి పువ్వులు ఉన్నాయి, పువ్వులతో అలంకరింపబడి ఉన్నది ఆమె. అరుణమాల్య లేత బాలభానుడు, లేత సూర్యుడు, అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎలాంటి రంగు కలిగి ఉన్నాడో అలాంటి మాల్యములు, అంబరములు, వస్త్రములు కూడా అలాగే లేత ఎరుపు, పూర్తి ఎర్రగా కాదు, అట్లా మరి తెల్లగా కాదు, ఆ తెలుపు ఎరుపు కలిసిన ఒక వర్ణం. అటువంటి అంబరములతో, అటువంటి మాల్యములతో అమ్మవారు అలరారుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది అన్నారు. అశేష జనమోహిని అరుణమాల్యభూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం. నువ్వు జపం చేసేటప్పుడు అమ్మవారిని ఇలా ధ్యానించురా, నిన్ను తరింపజేస్తుంది అన్నారు. అటువంటి ధ్యానము, మరి ఎన్నో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారికి ఒక్క రూపమా, ఎన్ని విశేషాలు చెప్పిందో ఆ చండీ సప్తశతిలో ఎన్నో 700 మంత్రములు ఉన్నాయి అందులో. ఉవాచ రాజోవాచ అన్నాడు, అదొక మంత్రం. భగవత్యువాచ ఒక మంత్రము. చండీ దేవి దేవ్యువాచ, అమ్మవారిలా చెప్పింది అన్నాడు, మంత్రమే అది. అమ్మవారు చెప్పిందంటే మామూలు విషయమా? వీడు విన్నాడు అంటే మామూలు వాడెంత పుణ్యం చేసుకున్నాడు అమ్మవారిని పూజ చేయడానికి. అలా ఈ 9 రోజులలో ఎన్ని విశేషాలు చెప్పారు అంటే, అమ్మవారికి అనంత నామధేయ ఆమె. నన్ను శతాక్షి అని పిలుస్తారు, శివదూతి అని పిలుస్తారు. వాడు శుంభ నిశుంభులు అనే దుర్మార్గులిద్దరూ అక్కడ ఒక బంటును పంపించాడు. వాడు చండముండులు అనేవాళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చి కాచిత్ దేవి భాసమానా హిమాలయం భాసయంతి హిమాలయం అన్నారు. ఆమె కొంచెం నలుపుగా ఉన్నదట, హిమాలయమేమో తెల్లగా ఉన్నది. కానీ ఈమె అక్కడ సింహాసనము, ఒక పెద్ద కొండను సింహాసనం చేసుకుని కూర్చుందట. ఆమె కాలు ఇలా పెట్టుకుని కూర్చున్నది. కూర్చుంటే ఆమె కాంతికి కొండంతా కూడా ఒక రకమైన నీలవర్ణం వచ్చిందట. పరమ రమ్యమైనటువంటి వర్ణం అది. నలుపు అంటే కారు నలుపు కాదు, ఒక నిగనిగ మెరుస్తున్నటువంటి ఒక నీలం. భాసయంతి హిమాచలం, ఆమె సౌందర్యము చేత మొత్తం హిమాలయం అంతా భాసమానమైపోతుందయ్యా. అటువంటి సౌందర్యవతినైతే జగత్తులో ముల్లోకములలో ఇప్పటి వరకు మేము చూడలేదు రాజా. నువ్వు ఇంత గొప్పవాడివి కదా, నీకు అటువంటి ఆమె గనక భార్య అయితే నీ జన్మ తరిస్తుంది. మీరిద్దరిలో ఎవరో ఒకరు శుంభుడు నిశుంభుడు అన్నదమ్ములు ఇద్దరు, కాబట్టి నీకు తరిస్తుందయా అన్నారు. అంటే వాడు వీణ్ణే, ఎవరై నువ్వే వెళ్ళి చెప్పురా, నా మాటగా చెప్పు, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోమని అని వీడు ఒక రాయబారం పంపించాడు. రాయభారము అనరాడు, రాయబారము, ఒత్తు పెట్టరాదు. ఇక్కడ ఒత్తులు జాగ్రత్తగా చూసుకోవాలి.
పూజలో ఒత్తులు ఎలాగూ చూస్తాము, భాషలో ఒత్తులు కూడా చూసుకోవాలి. మల్లికార్జునుడు అని నొక్కకూడదు. అలాగే రాయభారము అంటుంటారు చాలామంది, చాలా బాగా పలికామని సంతోషిస్తుంటారు వాళ్ళు, రాయభారము అని. అలా అనకూడదు. శ్రీకృష్ణ రాయభారము, అది ఆయనకేం భారం కాదు, హాయిగా చేసుకొని వచ్చాడు. అందువల్ల రాయభారమే, ఎవరు చేసినా రాయభారమే. అంగద రాయభారము, హనుమద్ రాయభారము, అంతా ఒత్తు ఉండదు అక్కడ. కాబట్టి ఆ రాయబారముగా పంపించాడు. పంపిస్తే వాళ్ళు చెప్పారు, అమ్మా ఇంతటివాడు అంతటివాడు గజరత్నం, ఈ దేవేంద్రుడున్నాడే మా రాక్షస సార్వభౌముని చూసి భయపడి, ఈయన ఎక్కడ యుద్ధానికి వస్తాడో అని భయపడి గజరత్నం ఐరావతము గజరత్నమును ఆయనే స్వయంగా వచ్చి కానుకగా సమర్పించాడు. అలాగే కుబేరుడు పుష్పక విమానాన్ని సమర్పించాడు మా రాజుగారికి. ఇలా వరుణుడు రోజు వచ్చి ఇంటి ముందు ఆయనకు కల్లాపు చల్లి వెళుతూ ఉంటాడు. వాయువు ఇంటి ముందు ఈయన కన్నా ముందు వచ్చి కసుపు ఊడ్చి వెళుతూ ఉంటాడు వాయుదేవుడు. ఇలా అందరూ సేవ చేసుకుంటారు మా రాజుకు. నిన్ను వివాహం వీళ్ళిద్దరిలో ఎవరిని నువ్వు చేసుకున్నా పర్వాలేదు, నీ జన్మ ధన్యం అవుతుంది ఓ సుందరి అని చెప్పాడు వాడు. అవునా నాయన, నాకు తెలియదే ఇంత పరాక్రమశాలి లోకంలో ఉన్నాడని నాకు తెలియక నేను ఒకనాడు ఒక ప్రతిజ్ఞ చేశానురా నాయన. ఏమిటంటే, ఎవడైతే యుద్ధములో నన్ను జయిస్తాడో సమే భర్త భవిష్యతి అని నేను ఒక శపథం చేశాను. నాకు ఇంత గొప్పవాడున్నాడని ఆ రోజుకు తెలియదు. నేను ఒక శపథం చేశాను, నన్ను ఎవడైతే యుద్ధములో జయిస్తాడో వాణ్ణి నేను వివాహం చేసుకుంటాను అని శపథం చేశానే. మరి ఎలా చేద్దాము? అలా అందుకని యుద్ధానికి రమ్మని చెప్పు నాయన, ఇప్పుడు ఇంకొక మార్గం లేదు కదా అన్నాడు. అంటే వాడన్నాడు, అమ్మా ఏం మాట్లాడుతున్నావు సుందరి, నువ్వు కొంచెం స్త్రీవి కాబట్టి, సౌందర్యవతివి కాబట్టి మేము కొంచెం హద్దులలో ఉండి మాట్లాడుతున్నాము. లేకుంటే కేశాకర్షణ నిర్ధూత గౌరవ మా భవిష్యసి అన్నాడు. జుట్టు పట్టుకొని లాక్కుపోయే గౌరవాన్ని తెచ్చుకోవద్దు నువ్వు. ఏమనుకుంటున్నావు? మా శుంభ నిశుంభులంటే ఇలా దేవేంద్రుడు ఇట్లాంటి వాళ్ళందరూ భయపడి వచ్చి కానుకలు ఇచ్చారు. వచ్చి నీవెంత స్త్రీవి, నీవేమి చేయగలవు, అందువల్ల నీవు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా, అలా అజాగ్రత్తగా మాట్లాడవద్దు. నిన్ను లాక్కుపోయేటువంటి గౌరవానికి నీవు అర్హురాలివి కావద్దు అన్నాడు. ఓహో అలాగా నాయన, ఏదైనా దారి లేదు, ప్రతిజ్ఞ చేశాను కాబట్టి గచ్చ వెళ్ళు, చెప్పు మీ ప్రభువుతో, మీ ప్రభు వచ్చి యుద్ధం చేయుగాక నాతో అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. వెళితే ఇంతలో శివుణ్ణి పిలిచింది. అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఆయన మహానుభావుడు పరమేశ్వరుడు. ఏం పట్టలేదు, అమ్మవారి జగజ్జనని ఆమె పరిపాలన చూసుకుంటుంటే ఈయనకేముంది, నేను నా జపం నేను చూసుకుంటాను, హాయిగట్టి చేసుకోండి మీకెందుకు నేను చూసుకుంటాను అని. అంటే ఆయన కూర్చున్నాడు, ఒకవైపు కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే పిలిచింది, స్వామి ఒక్కసారి ఇట్లా రండి అన్నాడు. ఏమిటి అన్నాడు. ఒకసారి మీరైనా వెళ్ళి చెప్పండి, వాడు ఏమన్నా దారికి వస్తారేమో, లేకుంటే పాపం నా చేతిలో ఇదైపోతారు, వాడికి వెళ్ళి చెప్పండి అన్నాడు. సరే నేను వెళతానులే చెప్తానన్నాడు. ఈయన వెళ్ళాడు. శివుడంతటి వాడిని దూతగా పంపించింది. శివదూతి ఇది విఖ్యాత, అమ్మవారికి శివదూతి అనే పేరు వచ్చింది అప్పటి నుంచి అన్నాడు. ఆమె చెప్పింది ఇవన్నీ సప్తశతిలో. శతాక్షి భవిత అహం అన్నది. శతాక్షి, ఈ మహామునులను తపస్సులను సాధకులను నేను 1000 కన్నులతో, 100ల కొలది కన్నులతో వాళ్ళని కాచుకుంటూ ఉంటాను అన్నది. అప్పుడు నేను శతాక్షి అనే పేరుతో పిలువబడతాను అన్నది అమ్మవారు. అలాగే అనావృష్ట్యాం అనంభసి అన్నది. అనావృష్టి ఏర్పడింది. అనావృష్టి అంటే వర్షము లేకపోవడం. అనంభసి జలము లేదు, ఎక్కడ అన్నము లేదు. అటువంటప్పుడు ఆమె అన్నపూర్ణగా అవతరించింది. శాకంభరీ దేవిగా. ఇక్కడ శాకంభరి వస్తుంది, శాకంభరి అనకూడదు. శాకంభరి, శాకం భరతి ఇది శాకంభరి, శాకపాకం భరతి. ఆమె శాకపాక స్వరూపిణి అమ్మవారు. ఆమె బంగారు ఆ గరిటెతో వడ్డిస్తుందట. ఆ వడ్డెన ఆ బంగారు గరిటెతో పెడితే తీసుకునేవాడు మొట్టమొదటి భిక్షుకుడు శివుడు. ప్రథమ భిక్ష అందుకునేవాడు ఆయన. ఆయనతో పాటు ఆయనే పరమ ఈశ్వరుడు, అంటే పరమైశ్వర్య సంపన్నుడు ఆయన. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు.
ఆయన మొట్టమొదటి భిక్షుకుడు అయ్యాడంటే ఇంకా ఎవడేమి లెక్క, అందరూ వరుసలో నిలబడవలసిందే అమ్మవారి ముందు. అటువంటి అన్నపూర్ణ శాకంభరి అన్నది అమ్మవారు. ఆ శాకంభరీదేవిగా నేనున్నాను, శతాక్షిగా నేనున్నాను, ఇలా అనేకమైనటువంటి రాజరాజేశ్వరి, అపరాజిత, ఒక పేరు కాదు అమ్మవారికి. విజయ, బ్రహ్మచారిణి, ఎన్ని పేర్లు, అనంత నామధేయాలు ఉన్నాయి ఆమెకు. సిద్ధి, బుద్ధి, ఏదున్నా ఆమె పేరు. ఇలా అమ్మవారు అందరినీ ఈ 9 రోజులలో కరుణిస్తున్నది. సరే, వాడు రానే వచ్చాడు. యస్మాత్ చండంచ ముండంచ యుద్ధే త్వం హరిష్యసి చెప్పాడు. లలితాదేవి చండీదేవితో మాట్లాడింది. అన్ని అవతారాలే, రూపాలే. చాలా అసలు కథ ఎంత చిత్రంగా ఉంటుందంటే కథ వినడానికి మనకు చెవులు చాలవు, అంత అద్భుతంగా ఉంటుంది. సప్తశతి మీద నేను పెద్ద ప్రసంగం చేశాను, వినండి అందరూ కూడా. యూట్యూబ్లో దొరుకుతుంది, వినండి. ఎంత విశేషం అంటే ఆ లలితాదేవి చండీదేవితో మాట్లాడింది. అమ్మా, ఇప్పటి నుంచి ఓ చండీ, నీవు చాముండా అనే పేరుతో పిలువబడతావు. యస్మాత్ చండంచ ముండంచ, ఈ చెండుణ్ణి ముండుణ్ణి సంహరించింది. ఆమె ఊరికి ఇలా అన్నది కత్తితో. వాడి చెయ్యి ఇలా రక్తధారులతో కారుతూ ఉండగా వాడి తల జుట్టిట్లా పట్టుకున్నది లోకానికి. ఎడమ చెయ్యి అమ్మవారు ఎట్లుంటుంది, దక్షిణే సింహం, దక్షిణం వైపు సింహం. ఇక్కడ మీరు సింహవాహిని పెట్టుకున్నారు, చూడగానే అనిపించింది ఎంత బాగుంది అని. రూపము ఎంత శాస్త్రీయమైనటువంటి రూపము. అమ్మవారు దక్షిణే సింహం, కుడివైపు సింహం ఉంటుంది అమ్మవారికి. ఎడమవైపు ఇలా చేతిలో, ఒక చేతిలో వీడి తలను పట్టుకున్నది. యస్మాత్ చండం, చండు ముండు ఇద్దరిని సంహరించింది. అందువల్ల నీకు ఇప్పటి నుంచి చాముండేతి ప్రకీర్తిత, నీకు ఇప్పటి నుంచి నీవు చాముండా అని పిలువబడతావు ఓ చండీ అని లలితాదేవి చెప్పింది అమ్మవారితో. ఆమె మాట్లాడుతూ ఉన్నది. అలా చండీ, చాముండి ఇవన్నీ అమ్మవారి పేర్లే. అట్లా అమ్మవారి యొక్క చరిత్ర ఇటువంటి అనంత నామధేయ, అనంత శక్తి సంపన్నయైనటువంటి అమ్మవారి యొక్క మహిమను 9 రోజులు ఇలా ఆవాహనము చేసుకుని సంధ్యాకాలములో కుంకుమార్చనలు అవి చేసి 3 కాలాల్లో చెయ్యాలి. మనకెన్నో కార్యక్రమాలు కాబట్టి ఒక పూట కార్యక్రమంగా అక్కడ కుంకుమార్చనము పెట్టుకుని బ్రాహ్మణుడు అన్ని వేళలో చేయవలసిందే. పొద్దున చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంకాలం చేయాలి. 2 పూటలైతే తప్పకుండా చెయ్యాలి. అటువంటి బ్రాహ్మణుణ్ణి మీరు పెట్టుకొని చక్కగా చేయించుకుంటున్నారు. ఇది ఎప్పుడు ప్రశస్తమైన మార్గం. ఈ శరన్నవరాత్రాలలో చేసేటువంటి పూజకు అనంతమైన ఫలం ఇచ్చాడు. మామూలుగా రోజు చూసి చేస్తే కూడా ఫలమే. కానీ ఈ ఆశ్వయుజం, అశ్వినీ నక్షత్రములో కనుక చేసినటువంటి, అశ్వినీ నక్షత్రముతో కూడుకున్నటువంటి పూర్ణిమ ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆశ్వయుజం. యుక్ అంటే కూడుకున్నది, ఆశ్వయుజం. ఆశ్వీజ మాసము అంటుంటాం మనం. ఏది కాదు అక్టోబరు అంటాం సులభము. సెప్టెంబరు, అక్టోబరు వీటిలో పడిపోయాం మనం. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్ తప్ప ఆశ్వయుజము, కార్తీకము ఇవన్నీ నోటికి రావాలి, అలవాటు కావాలి మనకు. కాబట్టి ఇది ఎప్పుడొస్తుంది అంటే శరన్నవరాత్రాలు ఎప్పుడొస్తాయి అంటే చైత్రమాసము, చైత్రశుద్ధ ప్రథమ మనకు నోటికి రావాలి. ప్రథమ నుంచి దశమి విజయదశమి, నవమి దాకా, ప్రథమ నుంచి నవమి దాకా అనుష్ఠాన కాలము. 9 రాత్రములు, 10 రోజులు, 10 పగళ్ళు. ఆ 10వ రోజు శమీ వృక్షమునకు పూజ చేసి, అంటే ఊరి పొలిమేర దాటుతాము. సీమోల్లంఘనం అంటారు. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. సీతాన్వేషణమప్పుడు రాముడు పూజించాడట. ఎప్పుడు త్రేతాయుగం, అంతకన్నా కృతయుగంలో కూడా పూజించారు అనేకులు అమ్మవారిని. ద్వాపర యుగంలో అర్జునుడు, పంచపాండవులు ఆ శమీ వృక్షముల యందు అన్ని ఆయుధాలు పెట్టి, అవి ఇతరులకు ఆయుధాలన్నీ భయంకరమైన ఆ ఆకారములతో కనపడి వీళ్లకు మాత్రము స్వస్వరూపంతో కనిపిస్తాయి. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయంటే అజ్ఞాతవాసము కుదరదు, జ్ఞాన లక్షణం అయిపోతుంది. అంటే ఆ ధనుస్సు పట్టుకున్నాడంటే ఇతడు అర్జునుడు అని తెలిసిపోతుంది.
ధర్మరాజుగా ఉన్నాడంటే తెలిసిపోతాడు. గద పట్టుకుంటే చాలు భీముడు ఎక్కడ దాచడానికి వీల్లేదు. ఆయన కండలు, బలము, సంపన్నము, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎంతటి వీరున్నైనా సంహరించడం. అప్పటికీ అనుమానాలు వచ్చాయి దుర్యోధనుడికి. అప్పటికే కొంత పసిగట్టాడు. అక్కడ కీచకుడిని ఎలా చంపాడు, ఇక్కడ వీడిని ఎట్లా చంపాడు, అక్కడ ఏమన్నా భీముడు ఉన్నాడా, లేకపోతే కీచకుడు, జరాసంధుడు, భీముడు, ఇట్లా వీళ్ళు 5 మంది తుల్య బల సంపన్నులు, అందరూ సమానమైన బలము. వీళ్ళలో ఒకడు ఎవరిని చంపుతాడో తక్కిన వాళ్ళని కూడా వాడొక్కడే, ముగ్గురిని కూడా వీడే చంపగలుగుతాడు అని ఒక నానుడి ఉంది. అందువల్ల భీముడు ఎప్పుడైతే ఇతన్ని చంపాడో కీచకుడిని తక్కిన ముగ్గురిని కూడా ఇతడే చంపగలుగుతాడు, అతడు భీముడే అయి ఉంటాడు అని అనుమానించాడు. అప్పటికే ఇదంతా కనుక్కొని తెలుసుకుని వచ్చేటప్పటికి, ఉత్తర గోగ్రహణం చేసేటప్పటికి విజయదశమి రానే వచ్చింది. విజయదశమి వచ్చినప్పుడు వచ్చే ఆయుధం తీసుకుని బృహన్నలగా ఆయన సారథిగా కూర్చున్నాడు. అక్కడ ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడో ధనుస్సును అర్జునుడైపోయాడు. పుంస్వం వచ్చేసింది. ఆ వస్తుంటే సింగంబు ఆకటితో గుహాంతరమునం చేట్పాటుమయ్యుండి మాతంగ స్ఫూర్జిత అని అద్భుతమైన పద్యం చెప్పారు మహాకవి తిక్కన గారు. ఆకలితో ఉన్న సింహము ఒక్కసారి బయటకు వచ్చినట్లుగా ఉంది అని భీష్ముడు చెప్పాడు. చెబితే అదేమిటి తాత, నువ్వు వాడిని పొగుడుతావేమిటి, దొరికిపోయాడు నాకు, ఈరోజు బయటకు వచ్చాడు, అజ్ఞాతవాసం ఇక్కడితో వాళ్ళు తెలిసిపోయింది, ఇంకా వాళ్ళు నాకు దొరికిపోయారు, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము వెళ్ళవలసి వచ్చింది, ఇంకా అలాంటి సన్నివేశం ఉంది అని దుర్యోధనుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, ఒరే మనవడా తొట్టుపాటు పడవద్దు, అధిక మాసాలతో లెక్క సరిపోయింది, సంవత్సరం అయిపోయింది నాయన, అందువల్ల వాడు చాలా వివేకవంతుడు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, వాళ్లకు పరమధర్మమూర్తి దేవుడు వాళ్ళ వైపు ఉన్నాడు, అందువల్ల వాడు అవివేకి కాదు అలా నీలాగా తొట్టుపాటు పడటానికి. సంవత్సరము అధిక మాసములతో లెక్క వేస్తే 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము పూర్తి అయి వస్తున్నాడు వాడు మహా తేజోవంతుడై. ఆ వస్తున్నవాడు కిరీటి, ధానుష్కుడైన మహాధానుష్కుడైన వాడు సవ్యసాచి వస్తున్నాడు అని అన్నాడు. ఆ ఉత్తరం వైపు ఉన్న గోవులనన్నింటినీ సంరక్షించాడు. కాబట్టి గోగ్రహణం ఇలాంటి వాటిలో చెబుతారు, ప్రత్యేకంగా చెప్పరు, మనం గ్రహించాలి. ఉత్తరం వైపు వాయవ్య భాగములో గోవులు ఉంటాయి. ఎప్పుడు గోశాల ప్రశస్తి ఏమిటంటే ఉత్తరము వాయవ్యములో ఉండాలి, ఉత్తర వాయవ్యము లేదా ఆగ్నేయములో ఉండాలి గోశాల. ఎప్పుడు ఈ 2 చోట్లు గోశాలకు ప్రశస్తి. గోవులు అభివృద్ధి చెందుతాయి. మా అవధాన పీఠంలో కూడా చాలా పెద్ద గోశాల ఉన్నది, అందరూ దర్శనం చేయండి. 108కి పైగా, ఎప్పుడో ఈ మధ్య కొన్ని మళ్ళీ ప్రసవించి ఉంటాయి, 108 దాటిపోయే ఉంటుంది సంఖ్య. అంత సంఖ్య దేశవాళీ ఆవులన్నీ మన ఆవులే. ఈ చెండు మూపురము లేని ఆవులు కావు, వాటి పాలు ప్రశస్తము కాదు, ఇటువంటి ఆవులే ప్రశస్తము. అటువంటి ఆవులు, ఎద్దులు మా దగ్గర మా గోశాలలో ప్రశస్తముగా ఉన్నాయి, దర్శనం చెయ్యండి. 28, 29 తేదీలలో సప్తమి మూలా నక్షత్రము వచ్చాయి. సరస్వతి విలాసము, మా దేవాలయమే సరస్వతి, కాబట్టి అక్కడ బీజాక్షరాలు రాయటము, అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఉదయం 8:30 నుంచి 12:30 దాకా జరుగుతాయి. మీరు పిల్లలు అందరూ ఎవరికి అనుష్ఠానము కావాలో అటువంటి వాళ్ళందరికీ బీజాక్షరాలు, జ్ఞానము కావలసిన పెద్దవాళ్ళందరూ బీజాక్షరాలు దానికి అర్హులు. పిల్లలు, విద్యార్థులు మీ దగ్గరి వాళ్ళందరికీ చెప్పండి. అంటే ఈ నక్షత్రము గొప్పది, ఆ సప్తమి మూలేన ఆవాహయేత దేవీం శ్రవణాంతే విసర్జయేత్ అన్నారు. అన్ని రోజులు 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు మూలా నక్షత్రములో దేవిని ఆవాహనం చెయ్యాలి, శ్రవణ నక్షత్రంలో విసర్జనం చెయ్యాలి అన్నారు. అంత విశేషము మూల. సప్తమి సరస్వతీ తిథి, అష్టమి దుర్గా తిథి, నవమి సిద్ధిప్రద, ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందువల్ల ఆ సప్తమి సరస్వతీ స్వరూపం. సప్తతంత్రులు, 7 తంత్రులు ఉన్నదానినే వీణ అంటారు. విపంచీ సాతు తంత్రీభిః
సప్తభిట్ పరివాదిత అన్నారు అమరంలో. కాబట్టి 7 తంత్రులు సరిగమ పధ ని, ఈ 7 తంత్రులతో కూడిన వీణను పట్టుకుంటుంది సరస్వతి. వీణను పట్టుకోవటం అంటే ఏమిటి అర్థము? మన శరీరములో జ్ఞానధారణి అయి ఈ పొడవుగా ఉన్న వీణ, మన శరీరమే వీణ. దీనిని ధరిస్తున్నది అమ్మవారు. మన శరీరం ఇట్లా, ఎవరిట్లా పక్కన ముఖం చూసినా ఇలా ఆకారము వీణలాగానే ప్రతి శరీరము ఉంటుంది, సర్పములాగా ఉంటుంది ప్రతి శరీరము. ఈ సర్పము వీణ అన్నీ ఒక రకమైనవే. ఇలా తిప్పితే మీకు సర్పము పడగ విప్పినట్లే వీణ ఉంటుంది. ఇవన్నీ ఏకరూపములే, ఒకదానికొకదానికి భేదములే. అంతా చాలా రహస్యములు. మన తత్వమే గొప్ప రహస్యం, గొప్ప రహస్య విద్య. లలితా సహస్రనామం అంటే రహస్యము, చండీదేవత అంటే రహస్యము, బాలా త్రిపుర సుందరి అంటే రహస్యం, శ్రీచక్ర మేరువు అంటే రహస్యము. రహస్యము అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాళ్లకు చెప్పరానిది అన్నారు. అధికారి, దానికి యోగ్యత కలిగిన వాళ్ళు ఉండాలి, వినాలి, తెలుసుకోవాలి అనే ఆసక్తి. 3 సంవత్సరముల పాటు అగస్త్య మహర్షి, అసలు అగస్త్యుడంటేనే మంత్రమూర్తి, ఆయన 3 సంవత్సరముల పాటు హయగ్రీవుణ్ణి కోరాడట, నాకు ఈ లలితా సహస్రము చెప్పమని. 3 సంవత్సరాల పాటు అడిగితే ఆయన అనుగ్రహించి ఇచ్చాడు. అలా మనకు సహస్రము, త్రిశతి వచ్చాయి లోకంలోకి. సర్వ విద్యలు పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించగానే ప్రపంచంలో విద్యలు అక్షర సమామ్నాయమంతా ఏర్పడింది. పరమేశ్వరుడు కైలాసంలో కూర్చోవటము, పార్వతీదేవియే శ్రోత, ప్రకృతి. అంతకన్నా గొప్ప శ్రోత ఎవరున్నారు? ఎవరు చెప్పగలరు, చెబితే ఎవరు ధారణ చేయగలరు? అమ్మవారు కాబట్టి ఆ శక్తిని పట్టుకోగలిగినది. పట్టుకుని ఆమె దయతో, ప్రేమతో, వాత్సల్యముతో, తల్లి కదా, గణపతికి, కుమారస్వామికి, నారదుడికి, హయగ్రీవుడికి ఇలా బోధించింది విద్యలన్నీ తల్లి. ఇవాళ ప్రపంచమంతా మంత్రశాస్త్ర రహస్యమంతా ప్రసారమైంది. రుద్రయామళే అంటాడు. ఏదైనా ఒక తంత్ర విద్య చెప్పాలి అంటే రుద్రయామళములో ఇలా చెప్పబడింది అంటాడు. దేవీ తంత్రే, అథర్వణ తంత్రే అంటాడు. ఈ అథర్వణ వేదమునకు సంబంధించి దేవీ తంత్రములు చాలా ఉన్నాయి. ఎంత పెద్ద సముద్రం అది. మనకి ఇంత తెలిస్తేనే అబ్బో ఎంతో తెలిసింది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ప్రతి రమ్యము. చదువుతుంటే ఆకలి కాదు, నిద్ర రాదు, ఒక పరమానందమైన దశలో ఉంటాం చదువుతూ ఉంటే. ఇంత గొప్ప విషయం ఉందా, ఇంత గొప్పదా మన సంస్కృతి, అమ్మవారు ఇంత గొప్పనా, ఆనంద తరంగితములైపోతూ ఉంటాం మనం అవి చదువుతూ ఉంటే. వింటే మీకు ఎట్లా ఉంది, చదివే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అంత పరమాత్మనాయ రహస్య మంత్ర పదము అమ్మవారు. ఒక పద్యంలో చెప్పాను, పరమాత్మనాయ రహస్య మంత్ర పదమా అన్నాను. అటువంటిది అమ్మవారి స్వరూపం. అందువల్ల ఆ తంత్రములో చెప్తాడు, నాయన వ్యాసుడికి 100వ భాగం తెలుసు అన్నది అమ్మవారు. అమ్మవారే స్వయంగా చెప్పింది. శతం జానాతి వ్యాస అన్నది. వ్యాసుడికి 100వ వంతు తెలుసు, శివుడికి తెలుసు, ఇంకా తక్కిన వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు అన్నది అమ్మవారు. ఇంత పెద్ద మాట చూడండి. నా తత్వము నాకు తెలిసినట్లుగా శివుడికి తెలుసు, కొంచెము వ్యాసుడికి 100వ వంతు అర్థమైంది అన్నది. 18 పురాణములను, 18 ఉపపురాణములను, వేదములను వింగడించినవాడు, 1,00,000 శ్లోకాల భారతమును జయం అనే పేరుతో రచించినవాడు, ఆయన దేవీ భాగవతము వంటి మహాపురాణమును రచించినవాడు. దేవీ భాగవతము నిండా మహామంత్రాలే ఉన్నాయి. అటువంటి వ్యాసుడికి ఒకంత తెలుసు అన్నది అమ్మవారు. అమ్మవారు కదా, మరి ఎవరనగలరు అన్నమాట? ఆమె కాబట్టి అన్నది. ఆమె ముందు వ్యాసుడు ఎంత? మనకు వ్యాసుడు మేరు పర్వతము, ఆమె ముందు వ్యాసుడు చాలా చిన్న పిల్లవాడు అన్నట్టు. ఒకసారి గణపతి పిల్లవాడు ఆడుకుంటున్నాడట. ఆయన ఆడుకుంటూ కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా కదిలిస్తూ, పిల్లలు ఎవరైనా కదిలిస్తారు, కదిలిస్తుంటే ఇలా కదిలించినప్పుడు కొంతమంది రాక్షసులు, ఇలా కదిలించినప్పుడు కొంతమంది రాక్షసులు, ఇలా అన్నప్పుడు కొంతమంది సమసిపోతూ ఉన్నారు. పాపం దుఃఖాన్వితులైపోతూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలో లేకుండా పోతున్నారు గణపతి కదిలిస్తుంటే.
అప్పుడు పార్వతీదేవి చూసిందంటే ఎంత పార్వతి అయినా మాతృత్వం వచ్చేటప్పటికి మళ్ళీ చిన్న మాయ గమ్ముతూ ఉంటుంది. ఆమె మాయ, ఆమె మాయాతీత. ఆమె కశ్యప ప్రజాపతిని పిలిచింది. ఋషులందరూ ఆమెకు నమస్కారం చేయడానికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులకు. చేస్తే కొంచెం ఇట్లా పక్కకు పిలిచింది, ఇట్లా రానాయన నువ్వు అని కశ్యపుడిని పిలిచింది. ఏష బాలేపి, వీడు బాలోపి రాక్షసాన్ హంతి, రాక్షసులను కోట్ల మందిని చంపుతూ ఉన్నాడు. వీడు పిల్లవాడే, ఊరికే వాడు చంపాలనే ఉద్దేశం కాదు, కానీ కాలు ఇలా అంటున్నాడంటే కొంతమంది పోతున్నాడు, ఈ కాలంటే ఇట్లా. అందువల్ల రాక్షసులందరూ వీడి మీద కోపంగా ఉన్నారు. ఏదైనా ఒక యంత్రం ఏదైనా కట్టగలమా మనం వీడికి అని అడిగింది. ఆ కశ్యపుడిని పిలిచి, బ్రాహ్మణోత్తముడు ప్రజాపతి కదా, కశ్యపుడిని పిలిచి అడిగితే నవ్వి, తల్లి నీకు తెలియని రహస్యం ఒకటి ఉన్నదా జగన్మాత, ఈయనెటువంటి వాడు నీవెటువంటి దానివి నన్ను అడుగుతున్నావా? ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణుణ్ణి నేనేం చెప్పగలను? ఈయన కవచం ఉన్నది, నీకు తెలియదా తల్లి? ఆ గణపతి కవచం అని ఉన్నది కదా, ఈయనకే స్వయంగా చుట్టూ కవచం ఉన్నది. ఈ కవచముతోనే లోకమంతా బ్రతకాలి, ప్రపంచానికంతా రక్షణ ఈయనే మహానుభావుడు. నీవు జగన్మాతవు, నీవు తెలియక అడుగుతున్నావా? ఏదో నన్ను పరీక్షించడానికి అడుగుతున్నావు కానీ తల్లి అని అన్నాడు కశ్యపుడు. ఓహో నిజమే కదా అని అమ్మవారు ఆత్మస్వరూపజ్ఞై కాసేపు పిల్లవాడి కోసము మోహం చెందింది. ఎందుకంటే ఇలా అంటే వందల మంది రాక్షసులు, మళ్ళీ ఈ కాలు పిల్లవాడు అంటూనే ఉన్నాడు కాళ్ళు చేతులు ఇట్లా. పిల్లవాడి కాళ్ళు చేతులు ఆడించాలి కదా, ఎలాగా? ఆడించకపోతే తల్లికి దిగులు, ఏమోనండి పిల్లవాడి కాళ్ళు కదిలించడం లేదు అంటుంది తల్లి, అందువల్ల కదిలిస్తున్నాడు అన్నది. అటువంటి జగన్మాతృ రహస్యము తత్వము మనము ఎంత చెప్పుకున్నా తనివి తీరదు, ఎంత చెప్పినా చెప్పవలసియే ఉంటుంది అమ్మవారి యొక్క తత్వము. మీరందరూ చాలా ధన్యాత్ములు. 9 రోజుల పాటు ఇక్కడ కలశ స్థాపనం చేసి అమ్మవారిని మూర్తి పెట్టుకొని, పరమ సుందరమైన మూర్తి, చాలా బాగుంది, అమ్మవారు విశేషముగా ఉన్నది. ఇటువంటి అమ్మవారిని ఇక్కడ ఆవాహనం చేసుకుని గృహస్థులు మీరందరూ కూడా, మహిళామ తల్లులు ధన్యులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం మీరు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇదే దీక్షతో కొనసాగించండి. అన్ని పర్వములు ఇలా నడుపుకోండి. ఎందుకంటే పర్వదినములలో ఇళ్లలో దీపారాధన చేయవలసిందే, పూజ చేయవలసిందే. కానీ సమూహములో చేసేటువంటి యొక్క శక్తి వేరు పర్వాలలో. ఎందుకంటే సంఘే శక్తి కలవు యుగే అన్నాడు. అసలు యుగ లక్షణమే సంఘశక్తి. మన సంఘమంతా ఒక చోట కూర్చొని ఏకీకృతముగా ఉండటములోనే మహాఫలాలు ఎప్పుడూ ఉన్నాయి. ఇంట్లో మనము వ్యక్తిగతంగా చేసుకునే పూజ దీపారాధన ఎప్పుడూ జరగవలసిందే. ఉదయము సాయంకాలం ఇంటిలో దీపారాధన చేయవలసిందే. దీపారాధన ఉన్న ఇల్లే ఇల్లు. నేను ఇంకో విధంగా వ్యతిరేక ఉదాహరణ చెప్పకుండా సవ్యమైన ఉదాహరణ చెబుతున్నా. అది ఉన్న ఇల్లే ఇల్లు. సంధ్యాదీపం ఎప్పుడు పెట్టాలి? సూర్య అస్తమయం అయ్యే లోపల సూర్యుడు ఉండగా దీపం పెట్టాలి. అంటే ఆదిత్యగతం తేజ, సూర్యుడిలో తన తేజస్సు సూర్యుడు అగ్నియందు నిక్షేపణము చేసి ఆయన అస్తమిస్తాడట. అందువల్ల ఆ తేజస్సు మన ఇంటిలోకి రావాలి అంటే దీపం అప్పటికే వెలుగుతూ ఉండాలి. అస్తమయము లోపల దీపం వెలుగుతూ ఉండాలి. అలా ఆ ఇంటికి అష్టైశ్వర్యములు ఉంటాయి అన్నాడు. అలాగే ఉదయము వేళ కూడా సూర్యోదయాత్ పూర్వం. సరే, ఉదయాత్ పూర్వం అంటే గురువుగారు లేవలేము, ఏవో లక్ష కారణాలు. మన పూజ చేయడానికి ఒకటే కారణం, కానీ చెయ్యకపోవడానికి లక్ష ఉంటాయి కారణాలు. సరే, అప్పుడప్పుడే సూర్యుడు అంటే సూర్యుడు ఉదయించాడు గురువుగారు, అప్పుడే ఇట్లా చూస్తున్నాం కదా 7 అయిపోయింది. 7కు చేసినా గొప్పే. అసలు చెయ్యకపోయేదానికన్నా 7కు చేసినా మంచిదే కదా. 6:30కు చేసినా, 7కు చేసినా, 7:30కు చేసినా, మరి 10 కావద్దు, కానీ 9, 10 కావద్దు. 7కు చేసినా గొప్పే. అప్పటికి స్నానము, ఇంట్లో పనులు అన్నీ చేసుకుని, ఆడవాళ్ళకి ఎన్నో పనులు. పాప రాత్రి పడుకోవాలంటే ఒంటిల్లు శుభ్రం చేసుకోవాలి. మళ్ళీ ఒంటిల్లు శుభ్రం చేశాక మళ్ళీ పొద్దునే చెయ్యాలా, స్నానం చేసి వంట చేయాలా, చెయ్యకుండా చేయాలా? గురువుగారు ఏది ఉత్తమము అని అడుగుతారు. అంటే ఒక్కొక్కప్పుడు చెయ్యకపోయినా పర్వాలేదని చెప్పామనుకోనా, గురువుగారు చెప్పారండి అని మనం దాన్నే శాస్త్రం చేసేస్తాం.
అందువల్ల గురువులు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడైనా పొరపాటుగా ఒక చిన్న మాట ఏమీ లేదు, మామూలుగా ఉపవాసం ఉండాలి అంటే నియమాలు చెప్తూ ఉంటాము. ఆ గురువుగారు నెయ్యి తరువాత వేస్తే మంచిదంట కదా గురువుగారు అంటే అని చెప్తారు గురువుని అడిగేటప్పుడే. అంటే ఎవరో చెప్పారు అని అర్థం. ఎవరు చెప్పకపోయినా వీళ్ళకే తోచొచ్చు. మంచిది తల్లి అంటాడు. గురువుగారు కూడా ఏం చేస్తారు, నెయ్యి వేస్తే ఇంకొక ముద్ద ఎక్కువ తింటారు. తక్కువ తినడానికే ప్రణాళిక. కానీ నెయ్యి వేస్తే ఇంకొక ముద్ద ఎక్కువ. అసలు నూనె అంటే దోషం కానీ నెయ్యికి దోషం లేదు కాబట్టి ముద్ద ఎక్కువ తినొచ్చు. అయ్యో పాలు పళ్ళు తీసుకోమన్నారు. పాలు పళ్ళు ఎలాగో తీసుకోమన్నారు కదా అండి అంటే పాలు పళ్ళు ఎలాగో ఉంటాయి, నెయ్యితో చేసినటువంటి ఉప్మా ఉండాలి. ఇన్ని ఉన్నాక ఉపవాసం ఎక్కడ పరిగెత్తిపోతుంది పాపం. మన ఇంటి పరిసరాల్లో ఉండే వీలే లేదు దానికి. అది ఎక్కడ పోవాలో దానికి అర్థం కాదు. అందువల్ల ఇలాంటివి కాకుండా మనము వీలైనంత ధర్మమును పాటించేటట్లుగా ఎవ్వరు చెప్పక్కర్లేదు. దీనికి మనకు మనమే గురువులము. మనంత జ్ఞానులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో. మనమేమి తక్కువ విన్నామా, తక్కువ యూట్యూబ్ చూస్తామా, తక్కువ ప్రపంచాన్ని చూస్తామా, తక్కువ గురువులను చూసామా? మన ప్రజ్ఞ ఏమి తక్కువ కాబట్టి మనకే చాలా తెలుసు. మనకు మనమే ఒక నిర్ణయానికి వస్తాం. మన మనస్సు అయితే చెప్తూ ఉంటుంది ఇక్కడ సరి అయినది కాదు, నువ్వు సరిగ్గా చేయటం లేదు అని. కాకుంటే దాన్ని లెక్క పెట్టాము. దానికోసమే మళ్ళీ గురువుని అడిగేది. ఎందుకంటే మనకు అది సరిగా లేదు అని సమాధానం చెప్పింది కాబట్టి ఆయన మీద వేయడానికి ఒకటి అడుగుతాం మనం. ఆయన ఏదో పరాకుగా వేరే ధ్యానంలో ఉండి చెప్పాడంటే అంతే సంగతి. ఆయన పేరు ప్రచారం చేస్తాం. ఇలా ఆయనే చెప్పాడండి, ఏం మన తప్పు కాదు అది అని అడుగుతాం. అలా కాకుండా మన మనస్సుకు తోచేదే గొప్ప ధర్మము మనకే తోస్తుంది. మన వివేకమే ఏమిట ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిర్ విశేషత అన్నాడు. ముందు నీ బుద్ధే నీకు సుఖము, గురు బుద్ధి ఇంకా విశేషం. దాంట్లో ఇంకేదన్నా నీకు గొప్ప. నేను లలితా సహస్రం చేస్తున్నాను గురువుగారు, ఇగో ఇలా ఇలా ఈ రోజుల్లో చేస్తున్నాను, ఇంకా ఏమిటి అప్పుడు విశేషం గురువుగారు. నేను ఖడ్గమాల చేస్తున్నాను గురువుగారు, ఖడ్గమని వినపడగానే ఖడ్గమాల చేయకూడదంట కదా గురువుగారు అని అంటారు. నీకు చెయ్యాలనే కాంక్ష ఉండాలి కానీ ఖడ్గమాల ఏమి తప్పు, చాలా గొప్పది. విజయ ఖడ్గముల యొక్క మాల అది. ఖడ్గమాల చేస్తే చాలా గొప్పది. ఖడ్గమాల చెయ్యటం అంటే తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి. 18 ద్వీపములకు అధిపతి అవుతాడు అన్నారు. అవేదో ఇట్లాంటి ద్వీపాలు కాదు, దేశాలు. అంటే ఏం ఫలం ఇచ్చాడు. అందుకని ఖడ్గమాల చేయకూడదని ఎవడు చెప్తాడు? ఎంత గొప్పది అంటే చండీదేవి అంటే కోపం అంట కదా గురువుగారు. చెడి కోపే ధాతు ఉంది, నిజమే. చండీదేవి కోపమే. నీ మీద నా మీద కోపం కాదు, తప్పు పని చేసే వాళ్ళ మీద కోపం. ఆయనకు అక్కడ కోపం ఉండాల్సిందే కదా, మనకు కూడా కోపం వస్తుంది. ఆమెకేమి మనమే చండీ అవుతాం, మనమే చాముండి అవుతాం. మరి ఆమెకు ఎందుకు రాదు కోపము? వాళ్ళ మీద కోపం వస్తుంది, మన మీద రాదు. మన మీద అనుగ్రహమే. దుర్గే స్మృతా హరసి భీతిమశేషితంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి. ఏమన్నా భయము, దుఃఖము, దారిద్ర్యము ఉంటే పోతాయి. దుర్గా అంటే చాలన్నాడు. ఇవేమీ లేనివాడు ఉన్నాడు అనుకో, ఒకడు ఏమీ అవసరం లేనివాడు. వాడికి ఏమంటే వాడికి ఇంకా అతీవ శుభాం మతిం దదాతి. వాడికి ఇంకా గొప్ప బుద్ధిని, గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. శుభాం మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయ హారిణి కా త్వదన్యా సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త. ఎప్పుడు ప్రేమతో తడిసిన మనస్సుతో సిద్ధంగా ఉంటుందట వరాలు ఇవ్వడానికి. ఎవరు అడుగుతారా అని. అడగకపోతే మన తప్పే తప్ప ఇవ్వడానికి ఆమె సిద్ధంగా సదా ఆర్ద్రచిత్త. ఎప్పుడు సర్వ ఉపకారములు చేయడానికి సిద్ధంగా ఉంటుందట అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనం కొలుస్తున్నాం. దానికే మీకందరికీ తెలియదని కాదు, కానీ ఇంకా కొంచెం స్పష్టత సందేహాలు ఉంటాయి. మనం పూజ చేస్తున్నాం కానీ అమ్మవారు వరాలు ఇస్తుందంటారా అని ఎక్కడో సందేహం. నా సందేహ నాత్ర సందేహ అని చెప్తాడు ఋషి. ఎక్కడ చెప్పినా ముందు సందేహం లేదు, ఇది నిశ్చయము అంటాడు. ఎందుకంటే మనము సహజంగా సందేహ దేహులం కాబట్టి మన దేహం అంతా సందేహంలే. అందువల్ల ఆయనకు ముందే ఋషికి తెలుసు కాబట్టి నాత్ర సందేహ అని మొదటే చెప్తాడు. సందేహం లేదు, నువ్వు స్థిరమైన బుద్ధితో విను అని చెప్తారు ఋషులందరూ కూడా. అటువంటి బ్రహ్మ విద్య, బ్రహ్మాణీ విద్య, ఈ 9 రోజుల పాటు మనం ఉపాసిస్తున్నటువంటి మహావిద్య, ఈ చండీ పరాదేవత, దుర్గా పరాదేవత మహావిద్య. ఇటువంటి మహావిద్య అంటేనే అమ్మవారు మహావిద్యాస్వరూపిణి అన్నారు. ఏ విద్యకు మహావిద్య అని పేరు లేదు, అమ్మవారికి మాత్రమే మహావిద్య అనే పేరు. మేరువు, మేరు తంత్రము,
మేరువు అంటేనే సర్వదేవతా నిలయము మేరువు. అటువంటి మేరువులో బిందు స్థానంలో ఉంటుంది అమ్మవారు. చుట్టూ పరివార దేవతలు. ఏ దేవుడి పేరు చెప్పండి, ఆమె చుట్టూ పరివార దేవతలుగా ఉండవలసినదే. ఆమె మహాస్వరూపిణి, ఆమె సర్వ సామ్రాజ్య చక్రవర్తిని. ఆమె క్రింద ఎవరైనా ఉండవలసిందంతా చుట్టూ ఉండవలసిందే. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఏ పేరు చెప్పండి, ఆమె చుట్టూ పరివార దేవతల్లో ఉన్నవాళ్ళే. ఆమె ముఖ్యము. శిఖరాగ్రములో ఆమె కూర్చొని ఉంటుంది. అదే శ్రీచక్రము, అదే మేరు. మనం పూజ చేసేటువంటి మేరువు యొక్క స్వరూపం అదే శ్రీచక్రము. అంటే చక్రం తిప్పుతారంటుంటారు చూసారా, అధికారం అంటే మొత్తం చక్రం తిప్పేదే ఆమె. ఆ చక్రమే ఆమె. అందువల్ల చక్ర మూలస్వరూపిణి అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనము పూజ చేసుకుంటూ ఉన్నాము. భక్తులారా, మీరందరూ కూడా ధన్యాత్ములు. ఈ 5వ రోజు పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ అన్నాడు. స్కందమాత, స్కందుడు అంటే కుమారస్వామి. స్కంధ అని ఒత్తు పెట్టకూడదు. స్కంధములు అంటే భుజాలు. స్కంద ఒత్తుండకూడదు. ఆయన కుమారస్వామి. అటువంటి స్కందుని యొక్క మాత, మాతృస్వరూపిణి, మయూర వరవాహిని అన్నారు. మయూర వాహనారూఢయై అమ్మవారు సప్తశతిలో దర్శనమిస్తుంది. అటువంటి రోజు, స్కందమాతను పూజించేటువంటి రోజు ఇది. కుమారస్వామిని కన్న తల్లి అమ్మవారు. అటువంటి తల్లిగా అవతారము, రూపము చూపేటువంటి రోజు ఇది. ఈ రోజున మీకు సర్వానుగ్రహములు, మీకు ఈ పూజలో పాల్గొన్నటువంటి ఇక్కడ శ్రోతలుగా ఉన్నటువంటి మహిళామతల్లులకు, పురుష పుంగవులకు అందరికీ కూడా మీ కుటుంబములకు ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కారణమై అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించుగాక, ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. Please subscribe to our YouTube channel. Like and share this video.